చావడానికి వచ్చావా? క్షమించండి బాబు, చూడలేదు. రోడ్డు మీద క్రాస్ చేసేటప్పుడు వెహికల్ స్పీడ్ గా వస్తాయి, చూసి క్రాస్ చేయకపోతే చేస్తామన్న బుద్ధి ఉండాలి. అయినా 2 నిమిషాలు వెయిట్ చేసి రోడ్డు దాటితే నీ బాబుగడి సమయం పోతుందా? యూజ్లెస్ ఫెలో. ఏంట్రా కళ్ళు కనబడటం లేదా? సారీ సార్. ఏంట్రా సారీ? కారు తోలుతున్నప్పుడు రోడ్డు మీద మనుషులు క్రాస్ చేస్తారు, చూసుకెళ్ళాలని తెలీదా? అయినా స్లోగా వస్తే నీ బాబుగడి సమయం పోతుందా? యూజ్లెస్ ఫెలో. కలికాలం. అరే అవి ప్యాంట్లు అనుకుంటున్నావా, ఫ్యాక్టరీ కొట్టాలనుకుంటున్నావా? మెల్లగా ఉతుకు. అలాగే అయ్యగారు. కర్మ, ఉతుకుతా. ఎంఏ చదవడానికి వచ్చానా, బట్టలు ఉతకడానికి వచ్చానా? ఉతుకుతా 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 ఉతుకు ఉతుకు. హాస్టల్లో అయితే ఖర్చు ఎక్కువ. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటే పని మనిషి ఎక్కలేదు, పాకి మనిషి ఎక్కలేదు. అన్ని పనులు మనమే చేసుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు అని చెప్పావు. అందరినీ కలిపి తగిలేశావు. చదువు మానేది అస్తమానం చాకరీ చేయడం సరిపోతుంది బతుకంతా. ఏ చదువుల కోసం అయితే వచ్చామో అది మానేసి ఇల్లు ఉడడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, కాలేజీకి వెళ్ళి ఎత్తపోవడం. ఆ మురళీగాడి హాస్టల్ బతికే బాగుందిరా. చదువుకు చదువు, తిండికి తిండి, మన బతుకు ఇది. ఇప్పుడు ఏమైందిరా? సొంత వంట, రుచి ఎక్కువ, ఖర్చు తక్కువ. అందుకే హాస్టల్లో ఉన్నప్పుడు టన్ను ఉండేవాడిని, ఇప్పుడు క్వింటాల్కి పడిపోయా. వచ్చి తాలింపు ఎలా చెప్పు. అవతల కాలేజీ టైం అయింది. 3 మిరపకాయలు వేశాను. 10 పోపు గింజలు వేశాను. 5 ఆనియన్ ముక్కలు వేశాను. చిటికెడు చింతపండు వేశాను. ఉప్పు వేశావా? ఉప్పు కాదు, ఉమ్మేశాను. పప్పులో ఉప్పేశావా, తొక్కలో నూనెసావనే బదులు వచ్చి వండి చావచ్చుగా. మేము వండం, వండినవి తిని పెడతాం. హలో బాబాయ్లు. హలో బాబాయ్, ఈ రోజు ఆఫీస్ లేదా బాబాయ్? పెళ్లి కుదిరిందిరా, కార్డులు ఇవ్వడానికి వచ్చాను. నీకు అదృష్టం తేనె పట్టు పట్టినట్టు పట్టింది బాబాయ్. లాస్ట్ ఇయర్ బిఏ పాస్ అయ్యావు, ఈ సంవత్సరం ఉద్యోగం సంపాదించావు, ఈ మంత్ పెళ్లి చేసుకోబోతున్నావు. ఇంతకీ పినిది ఎవరు బాబాయ్? లోకలేనా? కాదురా, ఎస్టీడీ, ఈస్ట్ గోదావరి, గోకుడూరు. గోకుడూరా? ఇదేం పికుడూరా? హైదరాబాద్ లో నీకు అమ్మాయిలే కరవయ్యారా? అది కాదురా బాబాయ్, అమ్మాయి చాలా బాగుంటుంది, ఒక్కతే కూతురు, చాలా మంచి ఫ్యామిలీ. అమ్మా నాన్న లేరురా. అమ్మా నాన్న లేకుండా ఎలా పుట్టుంటుంది బాబాయ్? అమ్మా నాన్న ఉండి కూడా నువ్వు పుట్టలా? అలాగే. ఇదిగోరా వెడ్డింగ్ కార్డ్. థ్యాంక్ యూ బాబాయ్. వధువు మహాలక్ష్మి. ఈ కార్డు మురళికి ఇస్తాం గానీ ముందు పెళ్లికి ఎలా రావాలో చెప్పు. చాలా ఈజీ బాబాయ్. నాంపల్లి స్టేషన్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే రాజమండ్రిలో దిగుతారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్ ఎక్కితే కొత్తపేట లాకుల దగ్గర దిగుతారు. అక్కడ బలకట్టెక్కి కాలవ దాటితే గోదావరి గట్టుకు వచ్చేస్తారు. అక్కడి నుంచి గుర్రబండి మాట్లాడుకుంటే గోకుడూరు వచ్చేస్తారు. ఇన్ని ఎక్కి తొక్కి నీ పెళ్లికి రాకపోతే ఏ కాశీకో మక్కాకో యాత్రకు వెళ్ళి రావచ్చు కదా. రేయ్, 19th నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారు, మీరందరూ తప్పకుండా రావాలి. ఓకే? కళ్యాణ ముహూర్తం కరిష్యే సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్త సుముహూర్తోస్తు. సారీ, నేను ఈ సంబంధం ఒప్పుకుంది నా కొడుక్కి పిల్ల నచ్చి, కట్నం నచ్చి కాదు. అక్కయ్య గారు మీరైనా చెప్పండి, విజయ్ పిల్ల నచ్చా, మీ ఆయన గారికి కట్నం నచ్చా? అడక్కడక్క దాన్నే అడిగావు. ఈయన మీ ఆయనేనా, వాడు మీ కొడుకేనా అని అడిగినా ఒక చిరునవ్వు నవ్వి మొగుడు మీదే అనుమానం తెప్పిస్తుందండి. బాబు, అందరూ ఆశీర్వదించండి. ఆగండి రా బాబు, వచ్చి ఆశీర్వదించు. నేను వచ్చింది ఆశీర్వదించడానికి కాదు, ఈ రాజకీయాన్ని అరెస్ట్ చేయించడానికి. ఎరా, ప్రేమించడానికి ఒకరు, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరా? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నీ గురించి, నువ్వు చేసిన చీటింగ్ గురించి. నువ్వు లేకుంటే బ్రతకలేను అని నా చెల్లెని ప్రేమలో పడేసి ఎక్కువ కట్నం వచ్చేసరికి మరో అమ్మాయితో పెళ్లికి ఒప్పుకుంటావా? మురళి, అరిచి గీ పెట్టినా నిజాలు అబద్ధాలు కావు మిస్టర్. ఏంట్రా ఇది? వాడి చెల్లెలు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు డాడీ. తెలియదనంత మాత్రాన నా చెల్లెలు కడుపులో బిడ్డ పెరగకుండా మానేస్తాడా? పుట్టకుండా ఆగిపోతాడా? బాబు, వాడి క్లాస్మేట్ అయి ఉండి ఇలా నలుగురిలో వాడు పరువు తీస్తావా? ఏదైనా విషయం ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నో. నీ పెళ్లికి మేము రైళ్లు, బస్సులు, లారీలు, బోట్లు, ఇన్ని రకాల ప్రయాణం చేసి రావాలరా? మర్యాదగా ఏసీ బస్సు వేస్తే ఓకే, లేదంటే ఇదే మ్యాటర్ పెళ్లి కూతురికి టెలిగ్రామ్ ఇవ్వాల్సి వస్తుంది. మరి నీ చెల్లెలు, ఆ కడుపు? చెల్లెలు లేదు, కడుపు లేదు, అభాషణం లేదు అంకల్. వీడు బస్ వేయలేదని ఓ చిన్న జోటిచ్చానంతే. తొక్కలో బస్ చేయించరన్నాడని నా లైఫ్ తో ఆడుకుంటావా? ఇంకాసేపు ఉంటే గుండెకి సచ్చుండే ఉన్నాయా బాబు? ఇట్స్ టూ మచ్ రా. తప్పదురా, ఇప్పటికైనా బస్సు వేయిస్తారా లేదా? ఏ ఇస్తాను బాబు, ఏ ఇస్తాను. తప్పు నాది, నాది. ఒకటి కాదు, రెండు బస్సులు ఇస్తాను.
ఏరా మందుగుడి సామాగ్రి రెడీనా? రే ఏంట్రా ఫ్రెండ్ మ్యారేజ్ అంటే గిఫ్ట్స్ తెస్తారు, మీరేంట్రా బార్ తీసుకొచ్చారు? పెళ్ళంటే డాన్సింగ్స్, షేకింగ్స్, షాకింగ్స్, మూడే ఫుల్లులు, ఏడే హాఫులు, మొత్తం కలిసి మందు పార్టీ. బాబాయ్ గోదావరి జిల్లాలో అమ్మాయిలు సూపర్ గా ఉంటారట, మేము కూడా ట్రై చేసుకోమా? గోదావరి అమ్మాయిలు ఎంత సూపర్ గా ఉంటారు, అబ్బాయిలు అంతకంటే స్ట్రాంగ్ గా ఉంటారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కట్ట గోదావరిలో పారేస్తారు. ట్రై చేయడం అంటే కన్ను కొట్టి గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అని చెట్టు చాటుకు పిలవరా. తలా ఒక సౌండ్ పార్టీని చూసుకుని లవ్ లో పడేసుకుంటాం. ఇప్పుడైతే స్టూడెంట్స్ కదా, ఈ కేసుతో అమ్మాయిని లైన్ లో పెట్టుకో. అదే చదువయ్యాకనుకో నిరుద్యోగులం కదా, గోదావరి జిల్లాలో పిల్లలు కాదు కదా. అన్నవరం టెంపుల్ ముందు అడుక్కునేది కూడా మన వంక చూడదు. అన్ని దండలు కట్టమాకండి, కాస్త ఇడుపులు కూడా ఉంచండి. ఏం చేస్తున్నావు? వచ్చేస్తున్నానండి. అయిపోయింది. ఓ హస్తిని, నువ్వు ఎన్ని సోకులు చేసుకున్నా పెళ్లి కూతురు పిన్నివే గాని పెళ్లి కూతురు కాదు. అవతల మాకు పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా దేవులు. రే శ్రీరాజు, ఆ డ్రమ్ములు అక్కడ పెట్టింది ఎవర్రా? నేనండి. గోదాట్లో పెట్టకపోయావా? తినందాక వెళ్ళి చేతులు కడుక్కుంటే తిన్న జరిగేది. తెచ్చి దగ్గర పెట్టేసరా తలక మాసినేదవా? ఒరే కృష్ణమూర్తి, ఏంటి బాబాయ్? అక్కడంతా దుమ్ము లేకుండా దగ్గరుండి నీళ్లు చల్లించు. అలాగే వేసిందంటే భోజనాల్లో పడద్ది. సరే. వాళ్ళ ఏర్పాట్లకి మాకు పెళ్లి వారు అదిరిపోవాలి. అదే అక్కదే అదే అక్కదే. రేయ్ ఏంట్రా ఇది? పరుపుల మీద మల్లెపూలు చల్లుతున్నాను. అది కనపడతానే ఉంది, మళ్ళీ పూలేంటని? మగ పిల్లలకి సంతోషం రావడానికి. సన్నాసి, ఇలా పరుపుల మీద మల్లెపూలు జల్లి పెడితే ఆడపెళ్లి వారు భోజనాలతో పాటు శోభనాలు కూడా ఏర్పాటు చేశారనుకుంటారు. ఓహో, మల్లెపూలతో ఈ డేంజర్ కూడా ఉండాలన్నమాట. ఏడిసావు గాని ఈ మల్లెపూలు తీసేసి విసనకర్రలు ఏర్పాటు చేయి. అవతల మగపెళ్లి వారు వచ్చే టైం అయింది. ఇంకా రావటండి బాబు, పెళ్ళారు బస్సులు వరద గోదావరిలో వచ్చేస్తాను. మరి మల్లెపూలు ఏర్చేయాలా? మడిసి ఈ పూలు ఏర్చేయాలో చెప్పలేదు. అలాగేనండి. రండి బాబు రండి. లోపల తీసుకెళ్ళు. రండ్రా. దిగండి రండి బాబు గారు, ప్రయాణం బాగా జరిగిందా? పెళ్లి కొడుకోరు దీనికి ఎదురుకుండా నిలబడింది. దిష్టి తీయాలా? ఒకటి, రెండు, మూడు. మళ్ళీ ఒకటి, రెండు, మూడు. లోపలికి వెళ్దాం రండి. అక్కడే రండి బాబు. మీరు తప్పుకోండి. కాయ కొట్టండి. పక్క తప్పుకోవాలి. అదే కలదు. తప్పుకోండి. కాయ కొట్టుతున్నాను. అమ్మయ్యా, గండం గడిచింది. వీడి లుక్ చూస్తుంటే నా మీద వేస్తాడనుకున్నా. రేయ్ నువ్వు వెళ్ళి విడుదల చూపించు. అలాగే మీరు రండి, నాతో రండి. విడుదల బ్రహ్మాండంగా ఉంటానే. ఏర్పాటు చేసిన విడుదల ఇదే. అవును, మేము మనుషులం బాబు. అందుకే కదా వీళ్ళు చూపించినాను. ఆ పశువుల కొట్టంలో పశువులున్నాయి బాబు. నేను చెప్పింది ఆ పశువుల కాదు, ఈ హౌస్ గురించి. ఒక కంట్లో కోడిగుడ్డు, ఒక కంట్లో బాతుగుడ్డు ఉన్నట్టున్న నీ మెల్లగుడ్డును అర్థం చేసుకోవడం చాలా కష్టం బాబు. మరి అదే గాడి గిఫ్ట్. కమలా రండి, నాన్న చూపిస్తాను. కదా ఫాలో మీ. మీరంతా మీదకి వెళ్ళండి. పదండి పదండి. అమ్మా మీరంతా ఈ గదిలోకి వెళ్ళండి. హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. పేక మొక్కలున్నాయా? ఉన్నాయి, ఆడుకోండి ఆడుకోండి. ఒరే మెల్లగుడ్డు, నా రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ లేదురా. నా రూమ్ లో కూడా లేదురా. అవునా? అసలు బాత్రూమ్స్ లేవు బాబాయ్. ఈ ఊర్లో మగాళ్ళకి బాత్రూమ్స్ ఉండవండి. ఎందుకని? ఈ ఊళ్ళో మగాళ్ళు స్నానాలే చెయ్యరా? బ్రహ్మాండంగా చేస్తారండి. ఒకటి వస్తే ఇంటెనకాలకి వెళ్తారండి, రెండు వస్తే కాలువ గట్టుకు పోతారండి, 3, 4, 5, 6 అయితే గోదావరి గట్టుకు వెళ్తారండి. 3, 4, 5, 6 ఆయ్ 3 అంటే తాళం అండి, 4 అంటే తలక తాళం అండి, 5 అంటే ఉతుక్కోవడం అండి, 6 అంటే ఆరేసుకోవడం అండి, 7 అంటే మడతెచ్చుకోవడం అండి. ఏంటి ఆ మాత్రం తెలదా? అయితే మా దారి గోదావరేనంటావు. ఆయ్ సింపుల్ రెడీగా ఉన్నాయి. మీరు వేగల్లో వచ్చింది, నేను ఇక్కడే ఉంటాను. ఎవరే వాళ్ళు వరుస గట్టి సొంబులు తెళ్తున్నారు? ఆలేనే పెళ్లికొచ్చిన మగ పెళ్ళోళ్ళు. ఏళ్ళైతే నిక్కలు తెళ్తున్నారు. పట్న పోళ్ళు కదే, పట్నాళ్ళు అందరూ అంతే నిక్కర్లు వేసుకుంటారు. ఆ పచ్చం బాబాయ్ చూడు
ఇందులో పెళ్లి కొడుకు ఎవరై ఉంటారబ్బా? కొంపదీసి అలా అవుట్ అబ్బాయా? అందుకే పెద్ద బగ్గి తట్టుకున్నాడు. ఇదిగో ఎరసమ్మబ్బాయ్, నీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదమ్మా, పోయినేడే పెద్ద మనిషిని అయ్యాను. ఆనందంగా గడపడానికి కావాలి ఒక సప్ప. సబ్బు 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 ఎంతో సువాసనైన సబ్బు. సబ్బు 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 ఎంతో సువాసనైన సబ్బు. బాబాయ్, నేను నీకు రుద్దుతా. అరే బాబాయ్, కొద్ది సోపీరా, మొగ రుద్దుకొనిస్తా. ఇదిగో బాబాయ్, మోహన్ రుద్దుకో. వద్దులేరా బాబాయ్, మర్చిపోయి అడిగాను, నాకు సోప్ ఎలర్జీ ఉంది. ఏంటి బాబాయ్, స్నానం చేయకుండా ఒంటరి కూర్చున్నావు? స్నానం చేయబుద్ధి కావడం లేదురా. బాత్రూమ్ లేదని అప్సెట్ అయ్యా బాబాయ్? కాదు బాబాయ్, ఇప్పుడే ఓ సూపర్ ఫిగర్ కనపడింది. సూపర్ ఫిగరా? మనుషులు పశువులు కలిసి స్నానం చేసి ఈ ఊళ్ళోనా? అవునరా. రంభలా ఉంటుందా బాబాయ్? రమ్యకృష్ణలా ఉంటుందా బాబాయ్? రవళిలా ఉంటుందా బాబాయ్? పోనీ కల్పన రాయిలా ఉంటుందా? ఈ ఊరొచ్చి ఓ పూట కూడా కాలేదు, అప్పుడేవో అమ్మాయిని చూడడం, మనసు పారేసుకోవడం. అంత అందంగా ఉంటుందా బాబాయ్? రే, ఆ అమ్మాయిని చూస్తే పేట్ల మీద పెళ్లి ఆపు మరి ఆ అమ్మాయినే చేసుకుంటానంటావు. రేయ్, నా పెళ్ళం కూడా అందంగానే ఉంటుందిరా. అయితే ఇంకే బ్యూటీని కూడా లైన్ లో పెడితే ఇద్దరు ఈ ఊరికి అల్లుడు అయిపోవచ్చు. ఆ పిల్ల పేరేంటి బాబాయ్? తెలీదురా. ఇల్లు? అది తెలీదు బాబాయ్. గోదావరికి వెళ్తుంటే సందు చివరి మేడపైన కనిపించింది. అయితే ఒక పని చేయరా, ఆ అమ్మాయి ఈ ఊరే కాబట్టి తప్పకుండా పెళ్లికి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో నాకు చూపించు, నా వైఫ్ తో చెప్పి నీ రూట్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ బాబాయ్. వీలైతే ఈ లోపలే నా లైన్ క్లియర్ చేసుకుంటాను. ఆల్ ద బెస్ట్. ఏంటమ్మా? నేను ఇమ్మన్నానని చెప్పి ఎర్రమోయన అడుగు ఇస్తాడు. నువ్వే వచ్చి ఇప్పించక్క. నేను చెప్పాను, చెప్పు, వెళ్ళు. రాయబారి దొరికింది. ఒక బోర తీసుకోమని. ఇంకా చాలా కట్టాలమ్మా. పెళ్ళాక అన్ని నువ్వే తీసుకుంది కానీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బాబా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఎర్రమోయ బోరివ్వట్లేదు. నేను పని చెప్తాను, అది చేస్తే నేను బలూన్ ఇస్తాను. చేస్తావా? చేస్తాను. ఇందాక నువ్వు మాట్లాడావే, ఆ అక్క పేరేంటమ్మా? బుజ్జక్క. బుజ్జకి లెటర్ తీసుకెళ్ళిచ్చి బుజ్జకి ఇచ్చిన లెటర్ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి, సరేనా? ఇదిగో నీ బలూన్, ఇదిగో లెటర్. ఓకే, త్వరగా వచ్చేయాలి. అక్క అక్క, ఒక అంకుల్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. నీ దగ్గర నుంచి మళ్ళీ లెటర్ తెమ్మన్నాడు. కృష్ణమూర్తి, ఏంటి బాబాయ్? ఎందుకైనా మంచిదే 4 పెట్రోల్ మార్క్స్ లైట్లు తెప్పించి భోజనాల దగ్గర పెట్టచ్చు. కరెంట్ ఏ క్షణంలో పీకేస్తారో తెలియటంలా. అలాగే. ఏమండి ఏమండి? ఏంటే? పెళ్లి కూతురికి ప్రేమ లేఖ రాస్తాడా? ఊరుకోమ్మా, ఈ ఉత్తరం రాసిన వాడి చేతులు నరికేస్తా. అప్పటికైనా అల్లరయ్యి పెళ్లి ఆగిపోదు. అందుకని పెళ్లి కూతురికి ప్రేమ లేఖ రాసిన పిలిచి పెళ్లి చేయమంటావా? రే కృష్ణమూర్తి, ఈ ఉత్తరం చదువు. మీరు చాలా అందంగా ఉన్నారు, ఎప్పుడూ మిమ్మల్నే చూస్తూ ఉండాలనిపిస్తుంది. మనం ఒకసారి కలిసిన తర్వాత పెద్దలతో మాట్లాడదాం. ఎప్పుడు కలిసేది వెంటనే జవాబు రాసి పంపండి. పంపుతారా? పంపుతా, నిన్ను కాటికి పంపుతా. సే పండు, అక్కయ్యగా ఆ ఉత్తరం రాసి పంపింది ఎవరే? బొమ్మలు చక్క అంకుల్. దిగండిరా, దిగండి. అబ్బాయి గారు కొంచెం తప్పండి. లోపలికి వద్దాం అనుకున్నాను, అనవసరంగా నీ మాటని బయటకు వచ్చాను. నా మాట వినమని ఎవడ్రా నీకు చెప్పింది? ఇది లోపల పడుద్దో బయట పడుద్దో తెలిసిన వాడినైతే వాచితో సహా ఎందుకురా పోగొట్టుకుంటా?
అంకుల్ ఒకసారి కళ్ళు చెట్టి. ఇవి పవర్ గ్లాసెస్ అమ్మా, పెట్టుకుంటే కళ్ళు పోతాయి. పెట్టుకోవడానికి కాదు అంకుల్, దొంగని పట్టుకోవడానికి. ఉత్తరం ఇచ్చిన అంకుల్ మీరేగా? నీకు ఉత్తరం ఇచ్చిన అంకులు దక్షిణ వైపుకి వెళ్ళాడమ్మా, అక్కడికి వెళ్ళు. కళ్ళు చెట్టి ఇస్తావా లేదా? నీ పేరేంటి? నేను మాధవ్. నేను మాధవ్. కళ్ళు చూడు అంకుల్. నేను ఆ ఎదురుగా ఉన్న అమ్మాయిల్లో ఏ అమ్మాయి బాగుందో చూడు. ఎందుకైనా మంచిది ఈ కళ్ళజోడు పెట్టుకుని చూడు, వాళ్ళకి నువ్వు చూస్తున్నట్టుగా తెలీదు. గుడ్ ఐడియా బాబాయ్. అక్క ఉత్తరం రాసిన అంకుల్ ఫోన్ చేస్తున్నాడు. పేరు వేణు మాధవంట, కళ్ళు చూడు పెట్టుకున్నాడు. ఎక్కడ? అదిగో. సరే నువ్వు వెళ్ళమ్మా. నాకింది చదువుపోతే వెళ్ళాం. నమస్కారం సార్. మీ పేరెంట్స్ సార్? వేణు మాధవ్. ఓహో, మీరు ఇలా రండి. ఏ మర్యాద ఏ మర్యాద ఏ మర్యాద? దాన్ని పేరడిగి మరీ మర్యాద చేస్తున్నారేంటయ్యా? ఎరమావా ఎరమావా, అక్కకు ఉత్తరం రాసిన అంకుల్ అక్కడ నిలబడి ఉన్నాడు. మరి ఈడాడు? ఈ అంకుల్ కాదు. మరి ఈడు అయిపోయినట్టున్నాడే. అమ్మా, బావగారు కానీ భయ తొందరగా. సార్ సార్, నన్ను ఎందుకు కొట్టారో మీకు తెలుసా సార్? ఇలా నిద్రపోయేటంలో పెళ్ళేంటి బాబాయ్? ఆడేవడ్రా మీద పడుతుంటాడు. పండు, ఈ వచ్చే వాళ్ళు లెటర్ ఇచ్చిన అంకుల్ ఉన్నారని చూడు. వీళ్ళలో లేరు. లేడా? వీడేవాడ్రా నిద్రపోతున్న పిల్ల బెత్తాలను భుజాన వేసుకుని తిరుగుతున్నాడు. వాడు నిన్ను కొట్టేదాకా వదిలేలేడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడేం చేస్తాడో చూద్దాం. బాబాయ్లు నన్ను ఎందుకు కొట్టారు మీకేనా తెలుసా బాబాయ్? మాకు తెలిస్తే మేము మీలా తన్నులు తినేవాళ్ళమే. పోరా ముందుకెళ్ళి అడుగు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. పండు లేమ్మా. బాబాయ్, వాడు మండపం దగ్గరే ఉన్నాడు, వెళ్ళిపోదామా? ఇంత దూరం పెళ్లికొచ్చి వెళ్ళిపోతే బాగుంటుందిరా. పద అక్షంతలు వేద్దాం. లెటర్ అంకుల్ పట్టుకోవాలి కదా. లే. అంటే కొడుతుంటారు. మీరా అంకుల్? ఆ అంకుల్ అనుకుని మిమ్మల్ని కొట్టారు ఏ బాబు. అంకుల్ కొట్టాలనుకున్నారు? మా అక్కకి లెటర్ రాసిన అంకుల్ని. మీ అక్కంటే ఎవరు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? అంకుల్ ఏమైంది అంకుల్? అంకుల్ హలో. ఏమైంది హలో. అంకుల్? రండి బాబు, అక్షంతలు వేయండి. అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టాలని ఎవరు చెప్పారో గాని చాలా తప్పండి. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉండాలి గాని కన్నీళ్లు పెట్టకూడదు. బావగారు, మా అన్నగారు వదిన దీని చిన్నప్పుడే చనిపోతే మా దగ్గర ఇది గారాభంగా పెరిగింది. తెలియక ఏదైనా తప్పు చేస్తే బావగారు, మీ అమ్మాయిని మా కన్న బిడ్డలా గుండెలో పెట్టుకు చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి, ఇక బయలుదేరండి. దా. బాబు, ఇది ఆషాఢ మాసం, ముట్టుకోకుండా 3 నిద్రలు చేయండి. ఆ తర్వాత శ్రావణ మాసం వస్తుంది, మీ ఇష్టం. ఉంటానండి. రే కృష్ణమూర్తి, బాబాయ్, మగాళ్ళందరినీ జాగ్రత్తగా చూసి బస్ ఎక్కించు. ఇతనా? చూడమ్మా. కాదు అంకుల్, ఇతనా? కాదు.
మీలో ఈ ఉత్తరం రాసింది ఎవడో మర్యాదగా చెప్పకపోతే మీ అందరినీ ఇదే బస్సులో పెట్టి తగలబెడతా. ఈసారి చిలకలూరిపేటలో లాగా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం కూడా ఉండదు. అయ్య బాబాయ్, నాకు పెళ్లి కూడా కాలేదండి. నాకెక్కడో పెళ్ళో దొరికిందన్నారు మా వాళ్ళు. మనం ఇంత ఏడుస్తున్నా మన మురళిగాడు ఏంట్రా కనబడ్డు? మురళీగాడ ఎవడాడు? మా ఫ్రెండ్ అండి, మాతో పాటు ఈ పెళ్లికి వచ్చాడు. మీ అందరితో పాటు వాడు ఈ బస్సు ఎక్కడానికి రాలేదంటే వాడే అయి ఉంటాడు. రేయ్, వాడు ఎక్కడున్నాడు? ఎత్తకండి రా. తప్పించుకోపోతావురా, నీ అంతు చూస్తా ఉండు. అమ్మా అబ్బా అమ్మా, అయ్యో నీ మూలంగా విపరీతంగా తల్లులు తిన్నాం కదరా. అమ్మో, చేపులు కట్టే వాళ్ళు కూడా ఇంత ఘోరంగా కొట్ట కదరా బాబాయ్. ఫేసు ఆడది కనపడితే చాలు, పిల్ల తల్ల పండు పల్ల మిస్సా ఇంకొకటి మిస్సెస్తా అని చూసుకోకుండా రాసేయడమేనా? సారీ బాబాయ్, ఇక లైఫ్ లో లవ్ లెటరే రాయను. ఎంత అందమైన ఫిగర్ కనపడ్డా రాయవా? ఎంత అందగత్త కనిపించినా సరే రాయను. రాయలసీమ బాంబు దిగింది రోయ్. గిరిగిరి గ్రామి తారా తామి, ఈ చాక్లెట్ పేరేమి? నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను బాబాయ్. ఏమి యాక్షన్, అసలు ఏ సెక్షన్, ఏమి ఫేసు, ఏ క్లాసు, వాట్ ఏ టెంపర్మెంట్, ఇంతకీ ఏ డిపార్ట్మెంట్? మనమే వెళ్ళి అడిగేస్తే పోలా? డైరెక్ట్ గా వెళ్ళి డాష్ ఇద్దాం. అదండి బాంబు అయిపోయారు. బాంబు అమ్మా, ఏంట్రా మా మీద పడ్డావు? ఆ పిల్ల మీద మీరు పడతారేమోనని. ఏ నువ్వు పడదావనా? కాదురా బాబాయ్లు, మిమ్మల్ని కాపాడదామని. వాళ్ళ నాన్న ఫాస్ట్. అనంతపూర్ అంజనప్ప పేరు విన్నారా? విన్నాం. పెద్ద బాంబిస్టు, ఫ్యాక్షనిస్టు. చిన్నప్పుడే చిన్నపిల్లలు గోరుముద్దలు మింగినట్టు అతను బాంబులు మింగాడంట. సాక్ష్యాలు లేకుండా ఎంతో మంది లేపేశాడంట. ఆయన కూతురే ఈ అమ్మాయి. అబ్బా 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 అబ్బా. అమ్మాయి చదువుల కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారంట. మొన్ననే ఆ అమ్మాయి మన కాల్లో చేరింది. నిన్న వాళ్ళ మనిషి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఆ అమ్మాయి వంక చూసే కళ్ళు, మాట్లాడితే పళ్ళు, రోజు గమ్ము అయితే ఒళ్ళు రైట్ పొజిషన్ లో ఉండవు. మా అమ్మే, మా తల్లే ఎర్రగా బుర్రగా ఎదురొస్తే ఏ పంతులు గారు అమ్మాయో అనుకున్నాం. ఇక నుంచి ఆ పిల్ల మనకు తల్లితో సమానం. వాళ్ళ నాన్న మనకి తాతయ్యతో సమానం. ఇంతకీ మన అమ్మ ఏ క్లాస్ రాజు? Dear students, atom has 3 parts: proton, electron and neutron. Proton is positive, electron is negative. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, please. సార్, నేను ఇటు అడుగుతుంటే మీరు అటు చూస్తారే? చూడమ్మా, అసలే నాకు నరాల బలహీనత. ఒకవేళ నిన్ను చూస్తూ అన్ఫార్చునేట్లీ ఓ కన్ను స్లిప్ అయి ఆ కన్నురెప్ప మూత పడితే నేను కన్ను కొట్టానని ఆ కన్ను పర్మనెంట్ గా తీసేస్తారు మీ నాన్నగారు. దిస్ ఇస్ టూ మచ్ సార్. అసలు మా డాడీ గురించి మీకేం తెలుసండి? ప్రాణానికి ప్రాణం ఎలా తీసుకుంటారో ప్రాణానికి ప్రాణము అలాగే ఇస్తారు.
ఏఆర్ నవల్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో చూడకపోయారా? చూసానండి, లేదు. అసలు బుక్ లైబ్రరీలో ఉందో లేదో కౌంటర్ లో కనుక్కోండి. ఓకే. సారీ, చూడలేదండి. సారీ. సారీ మేడం, ఆ బుక్ మన లైబ్రరీలో లేదు. ఆ బుక్ కోసం సిటీ మొత్తం తిరిగాను మేడం, ఎక్కడా దొరకలేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ బుక్ కావాలని అడిగారు? We the Living, ఏఆర్ నవల్. మ్మ్. ఓ, ఈ బుక్ మీకు ఎక్కడ దొరికిందండి? లక్కీగా సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ లో ఓ, దొరికింది. యు సో లక్కీ. ఇఫ్ యు డోంట్ మైండ్, ఈ బుక్ నాకు ఇస్తారా? 2 days లో చదివిస్తాను. yes, why not, take it. ఓ, థ్యాంక్ యూ. ఏంటి, మళ్ళీ లవ్ లో పడ్డావా? ఈ విషయం చెప్పడానికైనా నీ రూమ్ కు రమ్మంది. ఒరే, ఓ పని చేయరా, ఏ రైలు కిందో పడు, ప్రాబ్లం లేకుండా పోతావు. అయినా మొన్నే కదరా ఒక అమ్మాయిని ప్రేమించి మా అందరం కూటింగ్ ఇప్పించావు, మళ్ళీ అంతలోకి ఇంకొక అమ్మాయి. అసలు ఇదేమి లవ్వురా మగడా? ఒళ్ళు పళ్ళు తెల్లగా ఉంటే వెంటబడి పోవడమేనా? అసలు మనిషికి బర్త్ ఒకటే, డెత్ ఒకటే. అలాగే లవ్ కూడా ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్, సలీం అనార్కలి, లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, వీళ్ళంతా ప్రేమ కోసమే పుట్టారు, ప్రేమ కోసమే చచ్చారు. అదిరా రియల్ లవ్ అంటే. రే, బీ ప్రాక్టికల్ రా. చావడం కోసం అయితే ప్రేమించడం దేనికిరా? పార్వతికి పెళ్ళైనా దేవదాసు డ్రింక్ అయ్యి ఆ అమ్మాయినే ప్రేమిస్తూ ఉండడం ఏ క్లాస్ శాడిజం రా? పెళ్లి చూపులకెళ్ళి ఓ అమ్మాయిని చూస్తాం, ఆ అమ్మాయి నచ్చపోతే మరో అమ్మాయిని చూడవా? ఒక సూర్యాస్తమయం మరో సూర్యోదయానికి నాంతిరా. అలాగే ఒక లవ్ ఫెయిల్యూర్ మరో ఫ్రెష్ లవ్ కి రిబన్ కటింగ్ లాంటిదిరా. ఆహాహాహా, ఎంత నీచమైన కొటేషన్ చెప్పి మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసిన ఏకైక వ్యక్తి నువ్వేరా. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో? శిరీష. ఏ శిరీష? ఆ బీకాం శిరీష? ఎంఎస్సీ శిరీష, అనంతపూర్ అంజనప్ప కూతురు. ఏమైందిరా? ఆగండి. ఆగండి రా. వద్దురా, మొన్న ఊళ్ళో కనిపించకుండా కొట్టారు, ఈసారి మేము అసలు కనిపించకుండానే పోతాం. రే, వాళ్ళు మన కోనసీమ వాళ్ళు కాదురా కొబ్బరికాయలతో కొట్టడానికి. రాయలసీమ వేస్తే బాంబులు, తీస్తే ఆర్డీఎక్స్లు. దయచేసి ఆ పిల్లని మాత్రం ప్రేమించొద్దురా. మనం ప్రేమించి మోసం చేస్తే కదరా వాళ్ళు మనల్ని చంపడానికి. అసలు ఆ అమ్మాయి నేను లవ్ చేసిందా? అది తెలుసుకుందామని లెటర్ రాయాలనుకుంటున్నాను. ఏంటి మళ్ళీ లవ్ లెటర్? గొంతు విసిగి చంపేస్తాను రే. నువ్వు ఇలా లవ్ లెటర్స్ రాస్తూ పోతుంటే వెనకాల మేము తన్నులు తినడానికి రెడీగా ఉండాలన్నమాట. ఈసారి అటువంటివేం జరగవురా. చూడు బాబు, నువ్వెన్ని లవ్ లెటర్స్ రాసినా మాకు అభ్యంతరం లేదు. కానీ రాసే ముందు వాటిలో నేను అనాథను, నాకు ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరూ లేరని మాత్రం రాయి. ఇంతేనా ఫ్రెండ్షిప్ కి మీరు ఇచ్చే వాల్యూ? ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తున్నావు కాబట్టే కదరా లవ్ లెటర్ రాయొద్దని చెప్తున్నావు. ప్లీజ్ మా మాట విను బాబాయ్. ఓకేరా, మీకోసం నేను అమ్మాయికి లవ్ లెటర్ రాయను. Thank you very much. నేనే వెళ్ళి చెప్పొస్తాను. లేడీస్ మేమైనా నీతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వచ్చా? మరి మా డాడీని విలన్ని చేయకండి. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీతో మాట్లాడడానికి వచ్చాను. నవల గురించా? కాదు, మీ గురించి. నా గురించా? ఏ? అది పర్సనల్ గా మాట్లాడాలి. వై నాట్? ఇట్స్ ఓకే, చెప్పండి. నాకే విషయమైనా ఫ్రాంక్ గా చెప్పడం అలవాటండి. నాకు ఫ్రాంక్నెస్ ఇష్టం, చెప్పండి. మీరంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. టుడే ఏప్రిల్ 1st? కాదు, ఆగస్ట్ 1st. నేను జోక్ చేయడం లేదు, సీరియస్ గానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కాలేజీలో చదివినంత కాలం తిరిగి వదిలేసే రెస్టారెంట్ పార్కుల ప్రేమ కాదండి. మీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. పరిచయం అయి 2 days కూడా కాలేదు, అంతలోనే ప్రేమించేసి పెళ్లి దాకా వెళ్ళిపోయారే. వెరీ గుడ్. సి మిస్టర్ మురళి, నాలో ఏం చూసి ప్రేమించారో తెలుసుకోవచ్చా? ఏమో నాకు తెలీదు, బట్ ఐ లవ్ యూ. నాకు కావాల్సింది నా పర్సనాలిటీ చూసి లవ్ చేసేవాడు కాదు, నా కోసం ప్రాణం ఇచ్చేవాడు. నేను కాదన్నా పడి చచ్చేవాడు. ఇంతకీ ఏం తెలియదు బాబాయ్? ఏమీ తేలేదురా. ఇప్పుడేమీ తేలదు. రేపు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నకి విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పిందనుకో, అప్పుడు ఆయన తేలుస్తాడు నీ పెళ్ళో మన తద్దినమో. ఇదిగో బాబు, ఈ 200 ఉంచు. ఎందుకు బాబు? ఇప్పుడు 5 నిమిషాలు తక్కువ 3 అయింది.
కరెక్ట్ గా 3 నుంచి 4 వరకు మాకు పవర్ కట్ చేయాలి. ఇదేం గొడవయ్యా బాబు, పవర్ కట్ చేస్తున్నామని ఊళ్ళో వాళ్ళందరూ అమ్మనా బూతులు తిడుతుంటే మీరు డబ్బులు ఇచ్చి మరీ పవర్ కట్ చేయమంటున్నారు. వీడి లవ్ సక్సెస్ అవ్వాలంటే 1 అవర్ పవర్ కట్ చేయాలి బాబు. కుదరదండి, ఇవాళ క్రికెట్ మ్యాచ్. మా ఆవిడికి అజరుద్దీన్ బ్యాటింగ్ అంటే మహా ఇష్టం. నువ్వు చేయవయ్యా, మీ ఆవిడ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కుదరదండి. కుదురుతుందయ్యా, ఇది ఉంచు. గంట అంటే గంటే. ఓకే, కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత. ఈ కరెంట్ పెళ్ళం ఉన్నమయ్యా. కరెంట్ నీ ముగ్గుడే ముఖ్యమా, క్రికెట్ ముఖ్యమా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నన్ను లవ్ చేస్తావా లేదా? చెయ్యకపోతే ఏం చేస్తావ్? ఆ కరెంట్ తెగ పట్టుకుని చేస్తాను. ఓహో, బెదిరిస్తున్నావా? కాదు, నిజం చెప్తున్నాను. ఏంటి అతను? లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, ఐ లవ్ యూ అంటావా లేదా? నిజంగానే పట్టుకుంటాడేమోనే. ఏయ్, స్టూపిడ్ లా మాట్లాడు. నువ్వు లైన్ మీద భార్యవే కదా, నువ్వు వెళ్ళి చూడు. నువ్వే లేనప్పుడు నా లైఫ్ ఎందుకు, నేనెందుకు? పట్టుకుంటున్నాను. వాళ్ళ కోసం కాకపోయినా మా కోసమైనా నువ్వు బతకాలరా? ఐ లవ్ యూ చెప్పేమ్మా, చెప్పమ్మా ప్లీజ్ ప్లీజ్. నిజంగానే షాక్ కొట్టాడు, గిలగిలాడిపోతున్నాడు వీడు. కరెంట్ ఎట్లా వచ్చింది? ఏమండో అతను కాపాడండి. అసలు ఆ లైన్ మెన్ గాని కరెంట్ షార్ట్ పెట్టి చంపాలరా. ఎంత పని చేశాడు రా వాడు. నాన్న పులి అట్లా ఎంత ఘోరం జరిగిపోయిందిరా. హై వోల్టేజ్ తీగలు పట్టుకుని కూడా వీడు ఇలా ఎస్కేప్ అయ్యాడంటే చాలా లక్కీరా. వీడు టైం బాగుంది కాబట్టి బతికిపోయాడు. నిజంగా చనిపోయినా బాగుండేదిరా. నేను లైఫ్ లో ఏ పనైనా సిన్సియర్ గా చేస్తానురా. కానీ నన్ను ఒక రోడ్డులో కింద అంచనా వేసి చేస్తానన్నా లెక్క చేయలేదు. నేను తాజ్మహల్ కట్టించేంత గొప్ప ప్రేమికుని కాకపోవచ్చు, కానీ తన కోసం చావును కూడా లెక్క చేయని ప్రేమికుణ్ణి. నన్ను, నా ప్రేమని నమ్మని శిరీష కోసం నేను నిజంగా చచ్చిపోయినా బాగుండేదిరా. బొత్తిగా డిగ్రీ కంప్లీట్ చేసి స్టేట్స్ వెళ్ళిపోదాం అనుకున్నాను. బలవంతంగా లవ్ లో పడేసా. నీకు ఇష్టం లేదా ఏంటి? ఉండబట్టేగా క్లాసెస్ ఎగ్గొట్టి నీతో పార్కులు వెంట పడ్డాను. దెన్ వాట్స్ ద ప్రాబ్లం? మీ డాడీకి తెలిస్తే నా మీద బాంబులు వేస్తాడనా? ఓ కమ్ ఆన్, మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. డాడీ నేను గొట్టంగాడి లవ్ చేశానంటే వెంటనే పెళ్లి చేస్తాడు. ఇంకే, ఈ గొట్టంగాడి గురించి మీ డాడీకి చెప్పు. నువ్వు గొట్టంగాడివేంటి? యు ఆర్ మై గోల్. ఈ రోజే మన గురించి మా డాడీకి చెప్తాను. ఓకే బాయ్. బాయ్. See you. See you, tata. ఏ ఊర్రా నీది? నువ్వెవరో చెప్పరా. అన్నతో మంచిగా మాట్లాడరా. ఆగు, ఏం తమాషా అనుకున్నావా? నీకు మతి మరుపు లేకపోయినా శిరీషను మాత్రం మర్చిపో. ఏదో కాలేజీలో చదువుతున్నావు అని చెప్తున్నా. లవ్వో గీవని పార్కుల వెంట తిరగడం మానేసి బుద్ధిగా చదువుకుని మీ ఊరు పో. ఇంకొక తూరి నా కూతురు పక్కన గిన కనిపిస్తే
కూతురా? టెన్షన్ లో పడతావు. మమ్మీ 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 కిచెన్లో ఉన్నాను. హాయ్ మామ్. వెళ్ళి బట్టలు మార్చుకుంటావే, టిఫిన్ పెట్టేస్తాను. డాడీ ఎక్కడ? సెక్రటరీ దాకా వెళ్ళొస్తా అన్నారు. మమ్మీ, హైదరాబాద్ లో కూడా డాడీ పేరు చెప్తే భయపడి చస్తున్నారు. హాయిగా రాజకీయాల్లో చేరి మినిస్టర్ అయిపోమను. ఏ అప్పుడు నేను గుండా కూతురు అంటాం మానేసి మినిస్టర్ కూతురు అంటారనా? హలో, మిస్టర్ మురళీకృష్ణ స్పీకింగ్. హే, ఇంకో తూరి నా కూతురి పక్కన కనిపిస్తే మాత్రం టెన్షన్ లో పడిపోతావు. ఓ గాడ్, నువ్వేమన్నా? ఛాలెంజ్ చేయడానికి నేనేం ఫైట్ అని కాదు, లవ్వర్ని. ఈ రాత్రికే మీ ఇంటికొచ్చి నా నిర్ణయం చెప్తాను. పోతే ప్రాణం, వస్తే ప్రేమ. ఏమిడిదమ్మా, ఏందా భోంచేసేది? తిను. తింటున్నాను డాడీ. ఏమైందమ్మా? సారీ డాడీ, చేయి జారిపోయింది. ఏమట్లా చూస్తావు? ప్లేట్ దే. వద్దు డాడీ, చాలు. ఏమి పిల్ల తిండే తినదు? గుడ్ నైట్. గుడ్ నైట్ డాడ్. మామ్, హౌ డేర్ యు? నీకు అసలు భయం లేదు? భయపడటానికి నేనేం మీ ఇంటికి కన్నం వేయడానికి రాలేదు. కన్నెపిల్ల మనసు కోసం వచ్చాను. కాదు, చావడానికి వచ్చా. నిజంగానే నీకోసం రోజు పడి చేస్తున్నా. సంతోషించాం గానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చా? నేను పిరికివాణ్ణి కాదని నిరూపించుకోవడానికి వచ్చాను. నిరూపించుకున్నావుగా, వెళ్ళు. నేను ఇలా చేస్తాను కదా, నువ్వైతే డోర్లో నుండు. అన్నయ్య ఉంటా. వెళ్ళు, వెళ్ళమంటుంటే. అన్నయ్య చూడు. అయ్యా, ఎవడో మిద్దె మించి దూకినాడు, వాడిని పట్టుకోండి రా. అలాగేనయ్యా, పదండ్రా.
ఏమండి క్షమించండి, రౌడీలు వెంటపడితే మీ రూమ్ లోకి రావాల్సి వచ్చింది. వెళ్ళిపోతానండి, వెంటనే వెళ్ళిపోతానండి. అవునండి, మీ వారి ఫ్రెండ్ని. మీ పెళ్లికి కూడా వచ్చాను. పోతండి, వెళ్ళేనేమో చూస్తానండి. వెళ్ళిపోయానండి, ఏమనుకోతండి, వస్తానండి. హలో హలో, మురళి. మీ నాన్న నన్ను మర్డర్ చేయించిపోయారు. నేను తప్పించుకున్నాను కాబట్టి ఐఎమ్ ఓకే. ఎదురు తిరిగి ఎవరు నష్టపోయినా బాధపడేది నువ్వే కాబట్టి తప్పించుకున్నాను. శిరీష, శిరీష, లేచిపోదామా? మనం హ్యాపీగా కలిసి ఉండాలంటే దట్స్ ది ఓన్లీ వే. ఆర్ యు రెడీ? ఎస్. డూ వన్ థింగ్. నేను హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి కాజీపేటలో మా ఫ్రెండ్ సోనియా దగ్గర ఉంటాను. టెలిఫోన్ నెంబర్, అడ్రస్ నోట్ చేసుకో. మేక్ యువర్ ఓన్ అరేంజ్మెంట్స్. ఆడు అమ్మాయిని లేకపోయినాడు. ఆయన్ని ముక్కల ముక్కల కింద నరికి అమ్మాయిని తీసుకొచ్చాను. పడి ఏమండి 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 ఏమైందండి? ఎందుకు ఇలా చేశారు? పెళ్లి పీటల మీద కూర్చోపోయేదానికి ప్రేమలకు రాస్తాడా? ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను, మీరే పెళ్లి కూతురని నిజంగా నాకు తెలియదండి. మీరు తెలియక చేసినా నాశనం అయిపోయింది నా జీవితం అండి. మీ వల్ల నా కాపురం కూలిపోయింది. నా సంసారం నాశనం చేశారు. నా బతుకులో నిప్పులు పోశారు. అది కాదండి, మీరు తెలియక చేసినా నాశనం అయిపోయింది నా జీవితం అండి. మీ వల్ల నా కాపురం కూలిపోయింది. నా సంసారం నాశనం చేశారు. నా బతుకులో నిప్పులు పోశారు. మీరు తెలియక చేసినా నాశనం అయిపోయింది నా జీవితం అండి. వల్ల నా కాపురం కూలిపోయింది. నా సంసారం నాశనం చేశారు. నా బతుకులో నిప్పులు పోశారు. మీరు తెలియక చేసినా నాశనం అయిపోయింది నా జీవితం అండి. వల్ల నా కాపురం కూలిపోయింది. నా సంసారం నాశనం చేశారు. నా బతుకులో నిప్పులు పోశారు. ఏంటో టెన్షన్? ఇద్దరు కలిసి వచ్చుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదే. ఇద్దరం కలిసి వస్తేనే ప్రాబ్లం వస్తుందని నేను ముందొచ్చాను. ఒకవేళ మీ డాడీకి భయపడి రాలేదేమో? నో నో, హీ లవ్స్ మీ వెరీ మచ్. డెఫినెట్ గా వస్తాడు. పదండి, మీరేం భయపడకండి, నేను మాట్లాడతాను. విజయ్, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటే నువ్వు మాట్లాడేది? ప్రాణ స్నేహితుడు నమ్మించి వాడి జీవితాన్ని నాశనం చేస్తావా? నాకు కాబోయే కోడని లవ్ చేస్తున్నానని కనీసం పెళ్లిలో చెప్పున్నా నా కొడుకుని పెళ్లి పేటల మీద నుంచి లేపి నీ చేతాడు కట్టించుండేవాడిని. అంకుల్, మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. పెళ్లికొచ్చి పెళ్లి కూతురికి లవ్ లెటర్ రాసిన నీ గురించి ఎలా అర్థం చేసుకోవాలి?
ఫస్ట్ నైట్ లో మొగుడి కంటే ముందుగా గోడ దూకి శోభనం గదిలోకి వచ్చిన నీ గురించి ఎలా అర్థం చేసుకోవాలి? నేనేదో పిరికి వెతను కాబట్టి ఇంకా బతుకున్నాను. విజయ్, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, తనే పెళ్లి కూతురన్న సంగతి నాకు తెలియదురా. నేను మన కాలేజీలో చదివే శిరీష్ని ప్రేమించాను. వాళ్ళ నన్ను చంపపోతే పారిపోతూ మీ ఇంట్లో దాక్కున్నాను. తను నిన్ను పిలుస్తానన్నా ఫస్ట్ నైట్ డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను. అంతేరా నేను చేసింది. ఓ చచ్చా, ఈ విషయం నాకు ముందే చెప్పచ్చుగా లక్ష్మి. నువ్వు అనుమానించావని హిమాయత్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందిరా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మురళి. నేనే కాదు, నా పొజిషన్లో ఎవరున్నా సరే అనుమానిస్తారా లేదా నువ్వే చెప్పు. లక్కీగా నేను చూడబట్టి సరిపోయింది. లక్ష్మి, చాలా తొందరపడ్డాను, నన్ను క్షమిస్తావా? చాలా థ్యాంక్స్ రా. నువ్వు కదరా థ్యాంక్స్ చెప్పాల్సింది, నేనే చెప్పాలి. సారీ మురళి, పెద్ద పెద్దని నేను కూడా తొందరపడ్డాను. భలేవా అంకల్. రే, అసలు విషయం అడగడం మర్చిపోయాను. నీ లవ్ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడు ఆ పని మీద వెళ్తున్నాను. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. ఇప్పుడు దాకా నువ్వు రాకపోయేసరికి నీకేమైందోనని ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? సారీ. షీఈ్ మై ఫ్రెండ్ సోనియా. హలో అండి. అండ్ హర్ హస్బెండ్ మనోజ్. హలో. ఐ మురళి. పదండి, రెడీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. టైం యా కమ్ ఆన్, గెట్ రెడీ. గుడ్ సెలెక్షన్. అందుకేగా లేచొచ్చింది. పట్టుకుంటామండి మనోజ్, క్విక్. రండా. డిఎస్పీ గారు అవసరం. కంపాస్. వదలండి వాళ్ళని. ఆగండి ఆగండి. ఏంద్రా చూస్తావు? రా బయటికి. వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఆయన నరికి పారేస్తాను. నరకడానికి అతను ఏం నేరం చేశాడు? ఏ నేరం చేశాడా? నా బిడ్డను లేపుకొచ్చాడబ్బా. ఏమే, ఇంటికి వస్తావా రావా? నిన్ను నరకనే నరుకుతా గాని ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను. మిస్టర్, ఛాలెంజ్ చేయడానికి ఇది మీ డిస్ట్రిక్ట్ కాదు, డిఎస్పీస్ ఆఫీస్. ఏమిడిదబ్బా నువ్వు చెప్పేది? ఆ గలీజుగాడు నా కూతురు లేవ తీసుకొస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తావే. నన్నేం మోసం చేయలేదు. నా ఇష్టంతోనే మురళితో పారిపోయి వచ్చాను. నేను మురళినే పెళ్లి చేసుకుంటాను. శిరీష! అంజనప్ప గారు, పట్టుదలకు పోకుండా ఒక తండ్రిగా ఆలోచించండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నామని చెప్తున్నారు. చల్లాబోయా. నీ కూతురు కూడా రేపు ఎవడో కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గడ అడ్రస్ లేని వాడు లేకపోతే శభాషని పెళ్లి చేస్తావా? ఎస్, తప్పకుండా చేస్తాను. మీలాగా కన్నబిడ్డల మనసు తెలుసుకోకుండా వాళ్ళు లేచిపోయేదాకా, కడుపు తెచ్చుకుని ఏ నుయ్యో గుయ్యో చూసుకునేదాకా మూర్ఖంగా ప్రవర్తించను. నా బిడ్డ నా దగ్గరకు వచ్చి డాడీ నేను ప్రేమిస్తున్నానంటే వాడు డబ్బున్నవాడా పేదవాడా, రెడ్డా కాపా మాలా మాదిగా అని ఎంక్వైరీ చేయను. అతను కోరుకుంటే దేవాలయంలో పెళ్లి చేస్తాను, క్రిస్టియన్ అయితే చర్చిలో పెళ్లి జరిపిస్తాను, ముస్లిం అయితే ఖురాన్ సాక్షిగా వాళ్ళిద్దరిని దంపతులు చేస్తాను. అంతేగాని పిల్లల భవిష్యత్తు నాశనం చేయను. ఏమ్మా, నీకు కావాల్సింది మురళీకృష్ణ మీ డాడీయా?
మురళి కావాలి. సార్, ఫ్యూచర్ లో నన్ను మురళిని ఏమీ చేయకుండా మా డాడీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా బుక్ చేయండి. వస్తాయి. కన్న తండ్రి మీద మర్డర్ కేసు బుక్ చేసేంత గొప్పదాని పోయావా? అవునులే, రాయలసీమ రక్తం కదా. ఇప్పుడే చెప్తున్నా, ఈ దినం నుంచి నువ్వు నా బిడ్డవు కాదు. ఏమ్మా, నువ్వు ఒక్కరివే కూతురువా? అవునంకుల్. అది సరే, మీ మమ్మీ డాడీని చూడకుండా నువ్వు ఉండగలవా? నేనుండడం కాదంకుల్, నన్ను చూడకుండా వాళ్ళుండలేరు. ఓ బాబు, మీరిద్దరు వెళ్ళండి. మీరేమో మా గెస్ట్ హౌస్ లో సేఫ్ గా రెస్ట్ తీసుకోండి. రేపే మ్యారేజ్. అందరూ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కలుద్దాం. ఓకే? ఓకే సార్. శిరీష, ఈ బెడ్రూమ్ చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? నాకేం అనిపించడం లేదు. నీకెలా అనిపిస్తుంది? నాకు ఆ రూమ్ లా అనిపిస్తుంది. ఏ రూమ్ లా? ఫస్ట్ నైట్ రూమ్ లా. ఎస్పీ గారు మధ్యవర్తిలా మన ఇద్దరికి పెళ్లి చేసి శోభన్ గదిలోకి పంపించినట్టుంది. ఆహా, బేష్, వంట చాలా బాగుంది. ఎవడ్రా చేసింది? బాబాయ్, ఇవాళ నేనే చేశా. ఆహా, ఒరే, మనం ఎంఏ చదివి ఉద్యోగాల కోసం ఊళ్ళని తిరిగే బదులు మంచి మెస్ పెట్టుకోవడం మంచిది. నోరు మూయండి. వంట చాలా చండాలంగా ఉంది. నేను కాదు బాబాయ్, ఇవాళ చేసింది వీడు. హలో, ఐ మే కమిల్. ఎవడ్రా వీడు? ఊగుపుల్లకి గౌను తొడిగినట్లు. ఆహా, ఎవరు సార్ మీరు? ఏం కావాలి? నేనే బాబాయ్లు. ఎటే పోల్చుకోలేదా? విడిదింట్లో సెంపుల్ ఇచ్చి పంపించలేనా? బాను, ఇల్లు ఎత్తుకుని ఎలాగొచ్చానో చూసినారా? ఏంటయ్యా చెప్ప పెట్టుకుని సిటీకి వచ్చేసావు? నా పిల్లల్ని ఎత్తుకోవడానికి వచ్చినానా? ఏ, ఎవరితోనైనా లేచిపోయిందా? మ్యారేజ్ కాకుండా లేచిపోవడం అయితే సిటీలో చదువుకున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందాని వచ్చినానా? నీ ముఖానికి చదువుకున్న పిల్ల. ఇంతకీ అమ్మాయి ఏం చదువుండాలి బాబు? బిఏ అయితే బెటర్. ఎంఏలు పర్లేదు, సర్దుపోతాను. ఎడమ కన్ను ఏటివైపు, కుడి కన్ను కాటి వైపు చూస్తున్నట్టుంది. నీకు ఎంఏ చదివిన పిల్ల కావాలా బాబు? మరి అదే గాడి గిఫ్ట్ నానేడు చేసేదే. ఇంతకీ నీకు పిల్లని ఎలా చూడాలరా? ఈనాడు పెళ్లి పందులు యాడ్ ఇస్తే సరే. అబ్బా, చాలా మ్యాటర్ గ్యాదర్ చేసావురా. సరే, వివరాలు చెప్పు, రాసుకుంటాం. ఇంత బుక్ రాసుకోలే. నీ పూర్తి పేరు? ఊరి పేరు? ధర్మారాం. సన్నాఫ్? సన్నాఫ్ అంటే సన్నాఫ్ అంటే ఏంటో తెలీదు. నీకు చదువుకున్న పిల్ల కావాలరా? సరే, మేము వెళ్ళి ఈనాడు ఆఫీస్ లో ఇచ్చేస్తాం. మీరు ఆ పని మీద ఉండండి, నేను ఆ పాలు ఊరు వచ్చేస్తాను. వద్దొద్దు, నిన్ను చూసిపోవడానికి అప్పుడప్పుడు పెళ్లి కూతురు వచ్చి వెళ్తుంటారు. వాళ్ళకి అందుబాటులోనే ఉండాలి కాబట్టి వంట పని ఇంటి పని చేస్తూ నువ్వు ఇక్కడే ఉండిపో. నీకు పెళ్ళాం వెతికే బాధ్యత మాది. మీరు చెప్పింది బాగానే ఉంది. ఇదిగో, ఇంటి పని వంట పని నాన్న చూసుకుంటాను. అదిరిపోయి అమ్మాయిలు మాత్రం మీరు చూసి పెట్టాలా? అలాగే. వంటగది ఎక్కడ? ఇంట్లో పెట్టావిట్రా? మన చదువులు పూర్తయి ఊరు వెళ్లే వరకు వాడిక్కడే ఉండి వంట పని ఇంటి పని చేస్తూ ఉండాలి అంటే వాడికి నిజంగా వచ్చే సంబంధాలు కూడా మనం చెడగొడుతూ ఉండాలి. ఏం చేద్దాం అనుకున్నారు? ఏముందిలే అబ్బా, మా ఆడవాళ్ళు అన్నం తింటాం మానేశారు. పెళ్లి కొప్పుకుని అబ్బాయిని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చే తప్ప నాతో కూడా మాట్లాడరంట. ఏం చేస్తావులే. అంతేగాని మీకు మాత్రం మీ కూతురు మీద ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే మళ్ళీ ఇంత దూరం ఎందుకు వస్తాం? అది లేకపోతే మా అన్నయ్య అన్నం తిండని దానికి తెలుసు. అంకుల్, నేను చెప్పానా మా డాడీ నన్ను చూడకుండా 1 మినిట్ కూడా ఉండలేడని? అది నీకు తెలుసు కాబట్టే కదా నన్ను ఇట్లా ఏడిపిస్తున్నావు. సారీ. ఇవన్నీ పనులు మనకేందబ్బా, మా వాళ్ళ పిల్లవాడేనంట, చాలా మంచోడని చెప్పారు. మీరు బానే ఉన్నారు, మధ్యలో మేమే బ్యాడ్ అయ్యింది. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. లోపలికి రా బాబు. శ్రావణ మాసం ఎప్పుడు? ఈ నెలే కదండి. తమ్ముడు, పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం ఎప్పుడు కనుక్కోబా. చూడు మురళీకృష్ణ, ఎవరైనా అడిగారంటే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళని చెప్పు. కూతురు లేచిపోతే గానీ మా అన్నయ్య పెళ్లి ఒప్పుకోలేదంటే పరువులు పోతాయి. అలాగేనండి, వస్తాను. వస్తాను అత్తయ్య. అలాగే బాబు. అమ్మా, మీ పెళ్లికి మీ రాయలసీమ రౌడీ మామ పచ్చకత్తి ఊపుతాడనే కల్లో కూడా అనుకోలేదు. ఇది నిజంగా విరిగి లేట్లో పడింది బాబాయ్. నాదో చిన్న డౌట్ రా. ఏంట్రా? బలవంతంగా పెళ్లికి ఒప్పించారన్న కోపాన్ని మనసులో పెట్టుకుని రామానాయుడు స్టూడియోలో బాంబు పెట్టినట్టు
పెళ్లి పీటల కింద బాంబు పెట్టి తన కూతుర్ని ప్రేమించిన పాపానికి నిన్ను, నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి మమ్మల్ని లేపెయ్యాడు కదా. నోర్మీరా, కాశీలో దొంగతనానికి రామేశ్వరం నుంచి వంగి వంగి వెళ్ళినట్టు మనల్ని చంపడానికి పెళ్లి వరకు ఆగాల. ఆయన మనస్ఫూర్తిగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అరే ఏది ఏమైనా నీ పెళ్లి మా చావుకు వచ్చింది అనుకున్నాం. దినం భోజనం కాకుండా పప్పన్నం తినిపిస్తున్నావు. ఆల్ హ్యాపీ. ఏమిట్రా ఇదంతా? కొత్తగా చూస్తున్నావు కదరా, నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ మాకు అలవాటైపోయింది. రోజు ఆ అమ్మాయి అరుపురయ్యే కాలం అంతా స్టీమ్ ఇంజన్ కూతలా వినిపిస్తున్నాయని జోకులు వేస్తారా ఈ జనం. అంత నరకం చూపిస్తున్నాడు వాడు. పెళ్ళైన ఏడాదానికైనా శోభనం అంటే స్వర్గంతో సమానంగా. అసలే ఆషాఢ మాసం వల్ల లేటుగా పెడదాం అనుకున్న శోభన ముహూర్తం ముసల్దాన్ చావుతో చాలా రోజుల తర్వాత పెట్టాను. కానీ ఆ రోజు కూడా సరిగ్గా జరగలేదట. పక్కన పెట్టకూడదండి, తాగాలి. తర్వాత తాగచ్చుగా. అయ్యో తప్పండి, ఇప్పుడే తాగాలి. మీరు సగం తాగిస్తే మిగతా సగం నేను తాగాలి. నీకెలా తెలుసు? పక్కింటమ్మాయి చెప్పింది. ఆహా. ఇంతకు ముందే అనుభవం ఉన్నట్టుంది, ఇంతకు ముందే అనుభవం ఉన్నట్టుంది, ఇంతకు ముందే అనుభవం ఉన్నట్టుంది. నాకు అమ్మాయి మీద డౌట్గా ఉంది డాడీ. వాట్ డాడీ? నిన్ను తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాను. జనరల్ గా ఫస్ట్ నైట్ లో లేడీస్ ఎలా ఫీల్ అవుతారు? సపరేట్ ఫీలింగ్స్ ఏముంటాయి? టచ్ చేయగానే సిగ్గుతో తలదించుకోవటం, మనం తల పైకెత్తి కళ్ళలోకి చూసి నవ్వగానే చేతుల్లో ఫేస్ దాచుకోవటం, చీర లాగుతూ ఉంటే సారీ అంటూ లైట్కి వెళ్ళి చూడటం, ఇక ఆ తర్వాత ఏం చేద్దామన్నా ఆహా ఊహు అంటూ సిగ్గే సిగ్గు. కంపల్సరీగా అందరూ సిగ్గుపడతారా డాడీ? చూడు, స్మోకింగ్ అన్నాక స్మెల్, డ్రింకింగ్ అన్నాక కిక్కు, ఆడదన్నాక సిగ్గు వెరీ కామన్ రా. ఇది ఇలా మండితే మందు ఒరిజినల్, లేకుంటే డూప్లికేట్. ఆడద కూడా అంతేరా, సిగ్గుపడితే సీత, లేకుంటే సిల్కు స్మిత. అయితే నా పెళ్ళం ఖచ్చితంగా తిరిగిపోతే. ఎవరి గురించి నన్ను మాట్లాడేది? సద్దాం హుసేన్ గురించి. ఆయనకి ఈ మధ్య వెంట్రుకలు తెల్లబడుతున్నాయంట. నల్లబడ్డానికి ఆయుర్వేదిక్ మందు ఏమైనా ఉంటే పంపమని నాకు ఉత్తరం రాశాడు. నీ నోరు మూసుకొని లోపలికి బా. ఏంటా చెప్పుడు? ఆయన మీ ఫ్రెండ్ అండి. నా ఫ్రెండ్ అంటే ఫ్రంట్ డోర్ నుంచి రావాలి కానీ ఇలా గోడ దూకి ఎందుకు రావాలి? ఆయన రౌడీలు తరుగుతుంటే ఇలా వచ్చారంట. రౌడీలు జరుగుతుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి గాని ఇలా శోభనం గదిలోకి రావడం ఏంటమ్మా? నిజంగానే కింద కత్తులతో రౌడీలు ఉన్నారండి. ఉంటే వాడు నువ్వు కలిసి ఫైట్ చేసి తరిమేశారా? ఆ రోజు పెళ్లిలో లవ్ లెటర్ ఇచ్చినప్పుడే ఫస్ట్ నైట్ రూమ్ కి రమ్మని రిప్లై ఇచ్చావా? ఆ లెటర్ ఆయన రాశాడని నిజంగా నాకు తెలియదు. అబద్ధం చెప్పద్దు. నువ్వు అమ్మాయిని కాపాడి తీసుకొచ్చిన తర్వాత జరిగిందంతా వాడితో చెప్పావు. నువ్వు చెప్పింది వాడు నమ్మాడని సంతోషంగా వెళ్ళిపోయావు. కానీ
నువ్వే తెలివిగల దానివంటే నీ పెళ్ళం పతివ్రతని రంకు మొగుడుతో చెప్పిస్తావా? నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను వచ్చి కాపాడమని వాడికి ముందే కబురు పెట్టావా? లేదండి, అసలు నేను ఎవరికి చెప్పలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, గండిపేట ఉంది, మూసీ నది ఉంది. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళావే? నువ్వు కరెక్ట్ గా దుఃఖ టైంకి వాడొచ్చి నేను కాపాడాడు, అది నేను నమ్మాలి. నిజంగా ఆ టైంకి ఆయన ఎందుకు అక్కడికి వచ్చాడో నాకు తెలియదండి. ఓహో, అయితే ఆయన దేవుడు అన్నమాట. ఎవరు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వచ్చి కాపాడతాడు అనమాట. ఓకే. విజయ్, ఎక్కడికి రా? ఏంట్రా ఇది? వాడు రాలేదా నాన్న? ఎవర్రా? అదే నా ఫ్రెండ్ మురళీకృష్ణ. వాడు దేవుడు కదా, నా పెళ్ళాన్ని కాపాడినట్టే నన్ను కాపాడతాడు అనుకున్నాను. ఈ సిటీలో ఎన్నో డెత్ స్పాట్లున్నా నువ్వు దూకిన చోటుకొచ్చి కాపాడిన వాడు, నా ఇంట్లో ఒకే ఒక్క డెత్ స్పాట్ ఉన్నా క్లోజ్ ఫ్రెండ్ ని ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు వచ్చి కాపాడలేదు. ఎందుకని మహాలక్ష్మి? వాడు లేడీస్ ని మాత్రమే కాపాడతాడా? మగాల్ని మాడాల్ని కాపాడ్డా? లేక నిన్నొక్కదాన్నే స్పెషల్ గా కాపాడతాడా? ఒరే కొడక, ఖచ్చితంగా నీ ఫుడ్ వేరే కుక్క ఎంగిలి చేస్తుంది. ఆ కుక్క పేరు మురళీకృష్ణ. ఏయ్, ఏంటే బుకాయిస్తున్నావు? లక్ష్మి, లక్ష్మి. అన్నయ్య, రా అన్నయ్య. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. అసలు ఊళ్ళోనే ఉన్నావా? మొన్న సెలవులు ఇస్తే ఊరెళ్ళొచ్చాను. పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. బావగారు ఎక్కడ? అదిగో. బావగారు బాగున్నారా? బాగానే ఉన్నాం. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తున్నా. ఏంటి లక్ష్మి, మీ ఆయన ఎలా ఉన్నారు? ఆయన ఎప్పుడు అంతేలే అన్నయ్య. ఆఫీస్కి వెళ్ళే హడావుల్లో వాళ్ళ అమ్మ నాన్నలతో కూడా సరిగ్గా మాట్లాడరు. నువ్వురా, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. రావి కూతురు ఎలా ఉంది? బాగుందమ్మా. మొన్న నేను ఊరెళ్ళాను కదా, పిన్ని ఈ నగలు చీర నీకు ఇమ్మని ఇచ్చిందమ్మా. కూర్చో. ఇదిగో అన్నయ్య, నీకు కావాల్సినవన్నీ పెట్టుకుని తిను. అబ్బా, చాలా బాగుందన్నయ్య. నువ్వు తింటూ ఉండు, ఇవి బీరోలో పెట్టేస్తాను. అతను నీకేమవుతాడు? అన్నయ్య వరుస అవుతాడండి. బయటికి బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పుకుంటూ శృంగారం చేసే వాళ్ళని చాలా మంది చూశాను, కానీ అతను నేను టిఫిన్ పెట్టమని అడిగాడా? లేదు. మరెందుకు పెట్టావు? మా గాడిని చూస్తే వదలబుద్ధి కదా? ఇంటికి వచ్చిన వాళ్ళని టిఫిన్ తినమని, కాఫీ తాగమని అడగటం తప్పండి. ఇంటికి వచ్చిన వాళ్ళకందరికీ కాఫీలు టిఫిన్లు ఏర్పాటు చేస్తావా? పొద్దున్నే పాలు వాడొచ్చాడు, ఆ తర్వాత పేపర్ వాడొచ్చాడు. వాళ్ళని టిఫిన్ తినమని అడగలేదే? బాబు, మీ చుట్టూ చూపుకోదాను. వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నాకు అప్పకి రావద్దు. వెళ్ళిపోండి. నువ్వు గాని బాబాయ్ గాని మన ఊర్లో మగాళ్ళు ఎవరు మా ఇంటికి రావద్దు. వెళ్ళిపోండి. ఈ చుట్టుపక్కలకి ఎవరు రావద్దు. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. ఇదిగో, ఒకవేళ నేను చస్తే మాత్రం వచ్చి పసుపు కుక్కలు తీసుకెళ్ళండి. అబ్బో, నేను వచ్చి అన్నాలేందే ఇంటి పని వంట పని చేయించేసుకుంటున్నాను, కాలు కూడా అట్టించుకుంటున్నాను, కానీ పిల్లలు మాత్రం చూడలేదు. తప్పని చేసినట్టున్నాను. నా మటుకు నేను లైన్ వేసుకున్న ఈ పాటికి పిల్ల దొరికి
నీకు సంబంధాలు వెతుకుతూనే ఉన్నావయ్యా. కానీ నీ అందానికి తగ్గ పిల్ల దొరకాలిగా, అందుకోసం వెయిట్ చేస్తున్నావు. అలాగా? నువ్వు వెళ్ళి ఉప్పా చేయి, తింటూ మాట్లాడుకుందాం. ఉప్మానా? మరి రాదా? నేను చెప్తాను, నువ్వు చెయ్యి. సరే వెళ్ళు. అలాగే. వేరే ఉప్మా చేసి పెట్టరా. అన్ని రెడీగా ఉన్నాయి. అదే నేను ఇలాగే 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే మన చదువులు పూర్తయిపోతాయి. వీడి మొహానికి పెళ్లి కావాలంటే పెళ్లి. అమ్మో, ఇప్పుడు ఏడు చెయ్యాలండి? నూనె కాగిందా? కాగిందండి. తాలింపు గింజలు వేసావా? వేస్తున్నానండి. తాలింపు వేసానండి. ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసానండి. నీళ్లు పోయి. నీళ్ళ ఎన్ని పోయాలండి? 2 గ్లాసులు పోయి. నిన్న సగానికి పోయారా? నీళ్ళు వేసానండి. రవ్వై చాలే. కలబెట్టు బాగా. ఇప్పుడు నెయ్యి వెయ్యి. నెయ్యా? నెయ్యి ఎక్కడ ఉందండి? ఓరి మెల్లకను వెదవా, ఆ పక్కనే ఉంటుంది చూడు. ఓహో. ఏట్రా, మీ చదువులు పూర్తయ్యే వరకు నాకు పిల్లలు చూడరా? చెప్పా. తెల్లగా ఉంది, ఇదే కదా నెయ్యి? నెయ్యి తెల్లగా కాక పచ్చగా ఉంటుందా తిక్క వెదవా? నెయ్యి ఎంత వేయాలి? 1 స్పూన్లా 2 స్పూన్లా? నెయ్యి ఎంత వేసినా రుచిగానే ఉంటుంది. వేసేయ్. అయితే మొత్తం వేసేస్తున్నానండి. వేసేయ్ ఫుల్లుగా. నా స్వామి రంగా అదిరిపోవాలి ఉప్మా. అదిరిపోతే వెరీ గుడ్. గుమ్మలాడిపోతుంది ఉప్మా. మీ చదువులు పూర్తయ్యే వరకు నాకు పిల్లలు చూడరా? మీలాంటి సిటీ వాళ్ళని చాలా చాలా మంది చూశాను రా. ఏట్రా దొక్కడా? నీకు నెయ్యి కావాలా? నాను మ్యారేజ్ చేసుకొని 3 నెలలు వచ్చి పిల్లల్ని కలిగేదాకా మీకు పెళ్లిళ్ళు కాకుండా చేసేస్తున్నాను రా. ఏటనుకుంటున్నారా? లక్ష్మి, లక్ష్మి మార్కెట్ కి వెళ్ళిందిరా. ఎన్ని గంటలకు వెళ్ళింది? 11 అయి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మార్కెట్ కి వెళ్ళొస్తున్నా. ఏ మార్కెట్ కి వెళ్ళొస్తున్నావు? ఇందిరాగాంధీ సూపర్ మార్కెట్. అది మన ఇంటికి ఎంత దూరమో తెలుసుగా? 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంట్లోంచి సరిగ్గా 11ంటికి బయలుదేరావు, అవునా? మార్కెట్ కి వెళ్ళి రావడానికి 2 గంటలు పట్టిందంట. ఏమేం కొన్నావు? బెండకాయలు, వంకాయలు, ములక్కాయలు, క్యాబేజీ, కందిపప్పు, ఏరియల్ పౌడర్, ఫెనాయిల్ కొన్నానండి. ఇంకేం కొనలేదా? ఇంకేం కొనలేదు. బాగా గుర్తెచ్చుకో. ఏం కొనలేదండి. అవి కొనుక్కుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చావా? మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదండి. ఇప్పుడు టైం ఎంత? 1 గంట దాటి 2 నిమిషాలు. పద పద. ఇక్కడే కాకున్నా ఇంతేనా?
ఇంకేమనుకున్నావు? అంతేనండి. డాడీ డాడీ ఏంట్రా? ఇప్పుడు టైం ఎంతే? డాడీ తను ఒక్కతే మార్కెట్కి వెళ్ళి 2 గంటలకు వచ్చింది. మేమిద్దరం అదే మార్కెట్కి వెళ్ళి అదే కూరగాయలు తీసుకుని 1:30 గంటలు వచ్చాం. మిగతా అరగంట ఎక్కడికి వెళ్ళావే చెప్పు. ఇంకా ఏమిట్రా చెప్పేది? నలిగిపోయిన ఆ చీర చూస్తుంటే తెలియట్లా? నువ్వు మనిషివా పశువా? పశువునైతే దీన్ని ఎప్పుడో చంపేసేవాడిని. మనసున్న మనిషిని కాబట్టి. ఇలా చిత్రహింసలు పెడుతున్నావా? నిజంగా నీకు మనసు అనేదే ఉంటే నేను వచ్చి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా సాడిస్ట్ గా బిహేవ్ చేయవరా? అంటే నా పెళ్ళం తప్పుడుది కాదు, నిప్పని నువ్వు చెప్తానా? మళ్ళా సీత పతివ్రతని హనుమంతుడు కాదురా చెప్పవలసింది, రాముడు. వీడి పెళ్ళాం ఇత్తో పత్తితో తేల్చవలసింది వీడు కానీ నువ్వు కాదు. అసలు నువ్వెవడో రా నా కోడల తరఫున ఒకళ్ళు తప్పుకొని మాట్లాడటానికి? దాని అమ్మ తరఫుడివా, అబ్బ తరఫుడివా, లేక అక్రమ సంబంధం తరఫుడివా? అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడాను, మీ నాలుగు చీరేస్తాను. ఈ దేశంలో ఎవడి డబ్బు వాడు బ్యాంకులో దాచుకునే స్వతంత్రం లేదు. సరే, ఎవడి పెళ్ళాన్ని వాడు స్వతంత్రం కూడా లేదన్నమాట. ఒరే కొడక, నీ పెళ్ళానికి ఫ్యాన్స్ ఎక్కువరా. ఆ కొట్టడం చంపడం ఏదో ఇంట్లోకెళ్ళి చేసుకో, లేకపోతే చూసేవాళ్ళ దిష్టి తగులుతి. లక్ష్మి, నిన్ననే ఎక్కడున్నావే? ఇక్కడ ఫ్యాక్స్ కొడితే అక్కడ మెసేజ్ అందినట్టు ఇక్కడ నిన్ను కొడితే అక్కడ నీ బాయ్ ఫ్రెండ్ రియాక్ట్ అవుతున్నాడు అన్నమాట. వాడు బాయ్ ఫ్రెండ్ కాదు డాడీ, బాడీ ఫ్రెండ్. తల్లి తోడండి, నిజంగా అతనితో నాకు ఎటువంటి సంబంధం లేదు. నీకంత మోరల్ సపోర్ట్ ఇస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా నిరంకు మొగుడే. ఉంచుకున్న వాడితో నన్నే కొట్టిస్తావా? కొట్టద్దురా, ఆ అమ్మాయిని కొట్టద్దురా. భార్య అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదిరా. భార్యను అనుమానిస్తే తల్లిని అనుమానించినట్లేరా? అనుమానించక మా అమ్మ పతివ్రత అనుకుంటున్నాడు అనుకున్నావా? సీతమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నానండి, నేనే తప్పు చేయలేదు. సీతకి ఫైర్ టెస్ట్ లాగా నేను నీకు యాసిడ్ టెస్ట్ చేస్తాను. కాలిపోయావనుకో నువ్వు మురళిగాడితో కాపురం చేసినట్టు. కాలిపోలేదనుకో నేను నీతో కాపురం చేస్తాను. ఆగు.
మధ్య మనకేంటే సంబంధం? అదా అదా వద్దండి, నన్ను ఏం చేయకండి. కావాలంటే నేను మా ఊరు వెళ్ళిపోతానండి. నన్ను ఏం చేయొద్దు. నిజంగా నువ్వు పతివ్రతవే అయితే ఈ యాసిడ్ నీకు సెంటుతో సమానమే. ఇల్లాలితో కాపురం చేసేవాడిని మొగుడంటారా? నీలా అనుమానించేవాడిని మొగుడనరా? కొజ్జా అంటారు. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడివైతే ఈ యాసిడ్ నీ మొహం మీద పూసినా కాలదురా. కుప్పతొట్టి గాడివైతే కాలిపోతావు. ఎరా కాలిపోతానన్న భయమా? యాసిడ్ పోస్తే ఈ అమ్మాయే కాదురా, మీ అమ్మాయినా కాలిపోతుంది. ఆనాడు సీత అగ్ని ప్రవేశం చేసినా కాలి బూడిదైపోలేదంటే చావుడు లాంటి భర్త ఉండబట్టేరా. నీలాంటి నీచుడికే సీత ఇల్లాలై ఉంటే బతకడం కంటే చావడం మేలని అగ్నిలో దూకకుండానే కాలిపోయి ఉండేది. చదువుకున్నవాడివి, తప్పకుండా సంస్కారవంతుడివి అయ్యుంటావని నీ ముందుకొచ్చి నిజం చెప్తే క్షమించకపోగా రంకుతనం అంటగడతావా? నేను స్నేహితుల పెళ్లాల్ని చెల్లెల్ని ఆకలి చూపులు చూసేంత హీనుండి కాదురా. చూడండి లక్ష్మి గారు, పురాణ కాలం నాటి రాక్షసుల్లో ఎవరన్నా చావకుండా ఇంకా మిగిలుంటే అది ఈ కలియుగంలో ఈ వెధవల రూపంలో పుట్టుంటారు. మీరింకా ఈ రాక్షసుల మధ్య ఉంటే పరీక్షల పేరుతో మీ ప్రాణాలు తీస్తూ ఉంటారు. పదండి లక్ష్మి గారు, మీ వాళ్ళ దగ్గర వదిలేస్తాను. పదండి ప్లీజ్. పంపించేయండి. టిఫిన్ తినమ్మా. నాకేం వద్దు, మా పిన్ని బాబాయిల్ని చూడాలని ఉంది. నన్ను పంపించేయండి. లక్ష్మి గారు, నేనే స్వయంగా మీ ఊరు తీసుకెళ్తాను. ముందు టిఫిన్ చేయండి. ఎవరిని బాబు టిఫిన్ తినండి అని ఎవరిని అడిగినట్టు మరీ అడుగుతున్నా? ఎవరు? హలో నిన్నే. మా చెల్లెలు. మీ చెల్లెలా? ఆ దెబ్బలేంటి? తాను సాడిస్టిక్ ఇచ్చి పెళ్లి చేశాం. వాడితో నరకాన్ని భరించలేక ఊరికి పంపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాం. ఏంటి ఎక్కడికి చేస్తున్నా? మా డాడీకి ఈమె మొగుడిని లాక్కొచ్చి కాళ్ళు చేతులు తీసేసేయమని చెప్తాను. అమ్మ తల్లి, ఏం చేయాలో వాళ్ళ పెద్దలు డిసైడ్ చేసుకుంటారు గానీ విషయం ఏమిటో చెప్పు. మ్యారేజ్ విషయం బాబు. 1 month లో మ్యారేజ్ పెట్టుకుని కూడా వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయవా? మనం వెళ్ళి కార్డ్స్ సెలెక్ట్ చేస్తే గానీ ప్రింటింగ్ మొదలు పెట్టరు. పద పద పద. సిరి, హౌస్ ఇట్? సింప్లీ సూపర్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేడం. 3000 కార్డ్స్ ప్రింట్ చేయండి. ఓకే మేడం. మ్యాటర్ చెప్పండి. మ్యాటర్ ఏంటో చెప్పు. Dear lovers, I cordially invite all of you to my love marriage with Sirisha. She is my dream. She is my extreme. మీ మామయ్యరా? నాన్న లోపలిగా. ఇంటి దగ్గర అమ్మా లక్ష్మి, అల్లుడు గారు. అల్లుడు ఏమైంది అల్లుడు? మీ మామయ్య వచ్చారా? ఆయనతో తరిగి తీరా మాట్లాడి తర్వాత చచ్చిపోరా. అసలు ఏం జరిగింది అల్లుడు? మీ అమ్మాయి సతీ సావిత్రికి జెరాక్స్ కాపీ లాంటిదని కోరి పెళ్లి చేసుకున్నందుకు మా వాడి బ్రతుకు తెలంగాణ పత్తి రైతులాగా ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చింది.
అమ్మాయి ఏదైనా తప్పు చేసిందా బావగారు? తప్పు చేయలేదండి, తప్పుడు పని చేసింది. బావగారు, పక్కింటి ఆడతో కలిసి పండక్కి మీ ఊరు లేచిపోయింది. మీరు వెళ్ళి వాడికి కొత్త బట్టలు పెట్టండి. బావగారు, వాడెవడో కాదు మామగారు, పెళ్లిలో మీ అమ్మాయికి ప్రేమ లేఖ రాసిన వాడు. ఫస్ట్ నైట్ శోభనం గదిలోకి నాకంటే ముందు వాడొచ్చాడు మామగారు. మా పరువు పోతే పర్వాలేదు, మీ పరువాన్ని కాపాడమని మందలించాను అంతే. నన్ను చంపుతానని బెదిరించి నేను వెదనని మీతో చాడీలు చెప్పి నాకు విడాకులు ఇప్పించి నా పెళ్ళాన్ని వాడి పెళ్ళంగా చేసుకుంటానని చెప్పాడు మామగారు. పువ్వులాంటి పిల్లని తీసుకెళ్లి ముళ్ళ కంచిలో పారేశారు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మనకు తెలియని సంబంధాలు వద్దండి అని. 10 ఎకరాలున్న వాడికి ఇచ్చి చేస్తే వ్యవసాయం చేసుకుంటూ మన కళ్ళ ముందే పడి ఉంటారంటే నా మాట విన్నారా? ఉద్యోగస్తుడు కావాలని వెళ్ళి నేను గొంతు కోసారు. పోనీలే, నా బిడ్డ నా ఇంటికి క్షేమంగా తిరిగొచ్చింది, అదే 10,000. రా బాబు, భోంచెద్దు గాని. వద్దండి, వెళ్ళొస్తాను. ఆయనతో కూడా మాట్లాడి ప్రొద్దుటే వెళిదిగాను బాబు. చివరి బస్కైనా వచ్చేస్తానని చెప్పారు. దిగండి బాబు, దిగండి. ఆ బాబు దిగు. అయ్యగారు, పెళ్లిలో ఉత్తరం రాసిన ఆ అబ్బాయి మన మహాలక్ష్మి కలిసి వచ్చారయ్యా. పిచ్చి నాకు కదే, మదనక్కి ఇది వాడితో లేచి వచ్చింది. ఆడెవడో తెలుసా? పెళ్లిలో దీనికి ప్రేమ లేఖ రాసినాడు. వీడు చేసిన పనికి పాపం అల్లుడు అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోపోయాడు. అదంతా నాటకం అండి. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడివి నువ్వు అనాల్సిన మాట్లాడి కన్నీళ్లతో ఇంటికొచ్చిన కూతురు కన్నీళ్లు తుడవాల్సింది పోయి మాటలతో కుళ్ళబొడుస్తావా? గొడ్డుపోతాడివి, నీకే తెలుస్తుంది పిల్లల్ని అర్థం చేసుకోవడం. 18 ఏళ్లు పెంచిన కూతురు మీద 4 రోజుల కింద వచ్చిన అల్లుడు నింద వేస్తే వాణ్ణి నరకాల్సింది పోయి కూతురు మీద గొడ్డలెత్తేవంటే నువ్వు అసలు మనిషివేనా? మీరైనా చెప్పండమ్మా, ఈ అమ్మాయి పెళ్లికి ముందు ఏ పొలం గట్టు మీద కానీ ఏ కాలువ పక్కనైనా ఎవరితోనైనా తిరగడం చూసారా? పుట్టిన దగ్గర నుంచి నిన్నటి దాకా ఈ ఊళ్ళో నీతిగా పెరిగిన అమ్మాయి సిటీకి వెళ్ళగానే ఒక్కసారిగా తిరుగుబోతైందంటే మీరు అసలు నమ్ముతారా? కుక్కలు కూడా తమ పిల్లల్ని ముట్టుకుంటే అరుస్తూ కరవడానికి మీదకు వస్తాయి. మనుషులం మనకు ఆ మాత్రం కూడా లేకపోయింది. రేయ్, నిజంగా నీ కూతుర్ని లేవ తీసుకుపోయేవాడిని అయితే నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాను రా? డైరెక్ట్ గా ఏ రాజుకో తీసుకెళ్లేవాడిని. తుమ్మినా దగ్గినా అనుమానించే మొగుడ్రావాడు. ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నానని కష్టం చెప్పుకోవడానికి వచ్చిన ఆడకూతుర్ని కడుపులో దాచుకోవాల్సింది పోయి అక్రమ సంబంధాలు అంటగట్టి పంచాయతీ పెడతావా? నీకు ఈ జన్మలోనే కాదురా, మళ్ళీ జన్మలో కూడా పిల్లలు పట్టుకుంటా పోతారు. కాఫీ తీసుకోండి. ఆకలికి మన కష్టాలు బాధలు అర్థం కావు. తీసుకోండి. హాయ్, ఏంటి ఈ అమ్మాయి ఇంకా ఇక్కడే ఉంది? ఇక్కడ కాక ఇంకెక్కడ ఉంటుంది? అది వాడి పర్మనెంట్ కీప్. మీరు
నేను మహాలక్ష్మి భర్తనండి. అంటే సుధాకర్ చెల్లెల్నిచ్చింది మీకేనా? చెల్లెలా? దానికి నాన్న వారెవరూ లేరు, ఇంకా అన్న ఎక్కడి నుంచి వస్తాడండి? ఎందుకు నాతో అబద్ధం చెప్పారు? నిన్ను మోసం చేయడానికి కాదు, కానీ ఈ రోగ్ మాటలు మాత్రం నమ్మద్దు. నా పెళ్లికొచ్చి నా పెళ్ళాన్ని చూసి నువ్వు లవ్ లెటర్ రాసిన నిజాన్ని నమ్మద్దంటావా? నాకంటే ముందుగా నువ్వు నా శోభన గదిలోకి దూరిన నిజాన్ని నమ్మద్దంటావా? నా ఇంటికొచ్చి నన్ను కొట్టి నా పెళ్ళాన్ని లేపుకెళ్ళిన నిజాన్ని నమ్మద్దంటావా? నా అత్తారింటి వాళ్ళని కూడా బెదిరించి నా పెళ్ళాన్ని తీసుకొచ్చి నువ్వు ఉంచుకున్న నిజాన్ని నమ్మద్దంటావా? శిరీష్ గారిని వీటిలో ఏది నిజం కాదని నమ్మద్దంటావు? చెప్పు, సమాధానం చెప్పు. వాడి మాటలు నమ్మొద్దండి, వాడు చెప్పేవన్నీ అబద్ధాలే. ఓకే, నేను చెప్పినవన్నీ అబద్ధాలే. మీరంతా ఉత్తములే. నా భార్య పతివ్రతే. అయితే నా భార్య నా దగ్గరికి పంపించండి. ఏంటి మాట్లాడవే? అతనికి సమాధానం చెప్పు. అలాంటి పశువుకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, అతని భార్యను ఇప్పుడే అతని దగ్గరికి పంపించే. పంపిస్తే తీరిపోయే సమస్య కాదు ఇది. అంటే పర్మనెంట్ గా నీ దగ్గరే ఉంచుకుంటావా? పంపిస్తే వాడు అమ్మాయిని చంపేస్తా అండి. షటప్. చంపుకుంటాడో చస్తాడు, మీకేంటయ్యే సంబంధం? అతని పెళ్ళం అతని ఇష్టం. అయినా అసలు ఏ ఆడపిల్లకి కష్టాలు వచ్చినా ఆదుకుంటూ పోవడానికి నువ్వేమైనా రాజా రామ్మోహన్ రాయ్వా, లేక కందుకూరి వీరేశలింగానివా? సాటి మనిషిని ఆదుకోవడానికి రాజా రామ్మోహన్ రాయలు వీరేశలింగాలు కానక్కర్లేదు. మానవత్వం ఉంటే చాలు. ఐ డోంట్ వాంట్ దిస్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్. ముందు అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించు. సారీ, ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నిర్ణయాలు మార్చుకోలేనంతగా దీంతో సుఖానికి అలవాటు పడ్డావా? ఏమే, నీ మొగుడు కుంటోడా గుంటోడా? అతను వదిలేసి మరొకరి తగులుకోవడానికి? లేక నీకు ఒక మగాడు ఒక మొగుడు సరిపోడా? అలాంటప్పుడు అతను ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఏ లాడ్జికో వెళ్ళి గంటకో మగాడితో వ్యభిచారం చేసుకోవచ్చుగా. ఆడదానివి, కష్టాల్లో ఉన్న ఆడదాని మీద సానుభూతి చూపిస్తావనుకుంటే ఈ వెధవ వాటిని నమ్మి నన్నే అనుమానిస్తావా? ప్రాణంగా ప్రేమించిన వాడిని కూడా నమ్మని ఆడదాన్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు సిగ్గుపడుతున్నా, నేను అసహించుకుంటున్నాను. ఐ లవ్ యూ శిరీష. నువ్వు లేకపోతే బతకలేదు అని చెప్తే గుడ్డిగా నమ్మాను. మిస్టర్ మురళీకృష్ణ, నువ్వు చేసిన మోసానికి ఐ వోంట్ లీవ్ యూ. ఐ సీ యు ఎండ్. మీ వల్ల నా పెళ్లి ఆగిపోతుందని బాధపడుతున్నారా? అలాంటి దాంతో నా పెళ్లి జరగకూడదనే కోరుకుంటున్నాను. భర్త అనుమానించేవాడైతే భార్యకి ఎంత నరకమో, భార్య చెప్పుడు మాటలు వినేదైనప్పుడు భర్తకి అంతే నరకమండి. ఏంటి? అవును బాబాయ్, చెబితే బాధపడతావని నీకు చెప్పలేదు గాని మొన్న మహాలక్ష్మి ఇంటికి వెళ్ళినప్పుడు వాడు ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి దొంగచాటుగా ఇంట్లో దూరి నాకు మహాలక్ష్మికి సంబంధం ఉందని అనుమానించాడు బాబాయ్. చుట్టుపక్కల అందరినీ అడిగి కనుక్కున్నాను బాబాయ్. ఆ మురళీకృష్ణ గారు లేకపోతే ఈ పాటికి మన అమ్మాయిని చంపేసేవాడు బాబాయ్. నా బిడ్డకు అన్యాయం చేసింది వాడు కాదురా, నేనే చేశాను. తల దాచుకోవడానికి వచ్చిన బిడ్డని తన్ని తరిమేశాను. నిజంగా నేను గుడ్డుమోతోండేరా, గుడ్డుమోతోండే. నాతో పెళ్లి కొప్పుకుని ఎవరి పెళ్ళంతోనో సంసారం మొదలు పెట్టాడు. నన్ను వదిలేమన్నందుకు నన్ను కొట్టేటాడు. వాడన్నా చావాలి, నేనన్నా చావాలి. ఆ ఛాన్స్ ఎవరికిస్తావో నువ్వే తెలుసుకో. అని బయటికి రండిరా, రండ్రా. ఏమ్రా, పెళ్లికి ముందే కీప్ను మెయింటైన్ చేస్తావా? అంత మగవరమైనవా నువ్వు? నిజంగానే అంత మొగాన్ని అయ్యుంటే నీ కూతుర్ని ప్రేమించి పెళ్లి దాకా ఎందుకు వచ్చావాడిని? ఈవిని కూడా కీప్ గా మెయింటైన్ చేసేవాడిగా. అంత నీతిపరనివి అయితే నా బిడ్డను ఎందుకు మోసం చేసినావు? నేనేం మోసం చేసిన పబ్లిక్ లో ప్రూవ్ చేసి నన్నేమైనా చెయ్యి. ఏమైనా చేసేదేమిట్రా? నిన్ను ఇక్కడిని మంట చేస్తా. ప్రేమ పేరుతో నా బిడ్డను లేపుకుపోయి పెళ్లి దాకా తీసుకొచ్చినావు. నీలాంటి గలీజుగా నిన్న అల్లుని చేసుకోవటం ఇష్టం లేకపోయినా నా బిడ్డ ఇష్టపడిందని ఒకే ఒక కారణంతో పెళ్లి ఒప్పుకున్నా. బుద్ధిగా నా బిడ్డను పెళ్లి చేసుకుని సుఖపెట్టాల్సింది పోయి వేరొకరి పెళ్లాన్ని మెయింటైన్ చేస్తావు. అంజనప్ప, ఆ అమ్మాయి గురించి ఇంకొక లూజు మాట మాట్లాడితే శవాలు లేచిపోతాయి. నిజంగా నాకు ఆడవాళ్ళు మెయింటైన్ చేసే బుద్ధే ఉంటే నాతో లేచొచ్చిన నీ కూతురు శీలంతో తిరిగి వచ్చేది కాదు. నా క్యారెక్టర్ మంచిదనడానికి చెడిపోయి నీ కూతురు శీలమే సాక్ష్యం.
నా జీవితం నాశనం చేశాడని మీ అమ్మాయిని చెప్పమనండి. నేను లోపలని ఒప్పుకుంటాను, ఈ అమ్మాయితో సంబంధం ఉందని ఒప్పుకుంటాను. ఆడదాని మీద గౌరవం ఉన్నవాడిని కాబట్టి ఈ అమ్మాయిని వాళ్ళ చేతిలో బలవకుండా చేరదీశాను. చేరదీసి ఒక స్నేహితుడు ఆదుకున్నానే కానీ మీరు వాగినట్టుగా మాకు ఎలాంటి సంబంధం లేదు. అదంత పతివ్రత అయితే ఎదురింట్లో మొగ్గుని పెట్టుకుని నీతో ఎందుకుంటదసి? వాడొక అనుమానపు వెధవ కాబట్టి, పెళ్ళాం గుడికెళ్ళొచ్చినా పూజారి కోసం వెళ్ళొచ్చావని అడిగే ఒక దరిద్రుడు కాబట్టి, ఇంటికి చుట్టం చూపుగా అన్నవరస వాడొచ్చినా అనుమానించిన కుక్క కాబట్టి, ఆడకూతుర్ని గొడ్డులా కొడుతూ బట్టి మానవత్వం ఉన్న మనుషులు ఆదుకున్నారు కాబట్టి. ఆదుకుని హాస్టల్లోనో వేరే ఎవరింట్లోనో పెట్టొచ్చు కదా, నీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? వాడి ఇంటి పక్కన చేరి వాడి పెళ్ళాన్ని లైన్లో పెట్టుకున్నావు కాబట్టి అది మొగుడు వదిలేసింది. మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా రంకుతనం ఉందిరా. నరకతాన్ని మొగుడిని కొడతా ఉంటే నాకు మొగుడే ఉంటారా? 3 ముళ్ళేసి ముచ్చటగా కాపురం చేసేవాడిని మొగుడు అంటారా? అంతేగాని ఇలా కనిపించిన ప్రతి మగాడితో పెళ్ళానికి రంకు ముళ్ళేసిన వీడు నాకు మొగుడే ఉంటారా? నువ్వు నా మొగుడివా? పెళ్ళయ్యి నీ ఇంట్లో కాలు పెట్టిన తర్వాత ఒక్కసారైనా తిన్నావా అని అడిగావా? అభిమానంగా ఆదరించావా? ప్రేమగా మాట్లాడావా? పారిగా దగ్గర తీసుకున్నావా? ఏం చేసావని నిన్ను నా మొగుడు అనుకోమంటావయ్యా? ఆఫీస్కి వెళ్తూ భార్యని ఎదురు రమ్మనే భర్త చూశాను గాని ఎదురొచ్చిన భార్యని ఎవరి కోసం వచ్చావని అడిగే మొగుడు నిన్నే చూస్తున్నానయ్యా. కూరగాయలకెళ్ళి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకొచ్చావని చావుకుంటాడు. సాటి మనిషిగా ఆదుకున్నందుకు మురళి గారికి నాకు సంబంధం అంటగట్టారు. ఇంకా ఈయన నా భర్త అనుకుని ఎలా కలిసి ఉండమంటారండి? నువ్వింత బరి తెగించి మమ్మల్ని బజారుకు లాగుతావని మేము కల్లో కూడా ఊహించలేదే. కోడలైన కూతురులా చూసుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పావే. కూతురులా చూసుకునుంటే ఈయన కొడుకు నా మీద యాసిడ్ పోస్తున్నప్పుడు చూస్తూ ఊరుకునేవాడా? నిజంగా ఈయన కూతుర్నే అయ్యుంటే వెనక పక్క చీర నలిగింది ఎవడి ఒళ్ళో కూర్చుని వచ్చావని అడిగేవాడా? మావంటే పుట్టింట్లో తండ్రి ప్రేమని అత్తింట్లో కోడలి పంచిపెట్టేవాడే గాని శోభనం గదిలో ముచ్చట్ని కొడుకు చేత చెప్పించుకుని కోడలి శీలాన్ని పంచనామా చేసేవాడు కాదయ్యా. అసలు ఆడది సిగ్గు విడిచి గోడ దూక తలుచుకుంటే పట్టుకోవడం మీ మగాళ్ళ వల్ల ఏమవుతుందండి? పక్కింటి వాడిని అన్నయ్య అని పిలుస్తూ మీ కళ్ళ ముందే వాడి ఇంట్లోకి వెళ్ళి గుడికొస్తే మీరేం చేయగలరండి? నువ్వు తిండి పెట్టకపోయినా సుఖంగా ఉండేదాన్ని, గుట్ట ఇవ్వకపోయినా సంతోషంగా గదిలో పడి కాపురం
చేసేదాన్ని. నువ్వు మగాడివి కాకపోయినా, నీలో మగతనం లేకపోయినా గుట్టుగా ఉండేదాన్ని. కానీ కానీ నీకు అనుమానపు దెయ్యం పట్టిందయ్యా. ఇంకా నీతో కలిసి ఉండి సుమంగళి అనిపించుకునే బదులు నువ్వు పోయావని బెదవగా బతకటం ఉత్తమమయ్యా, ఉత్తమం. విధవగా బతకాలనుకున్నప్పుడు ఇంకా నీ మెళ్ళో ఆ తాళెందుకు? తెంచవతలు పారే. ఇంకా ఆలోచిస్తావు ఎందుకే? తెంచిపారి. నాకు తెలిసే నువ్వు తెంపలేవు. నువ్వే కాదే, హిందూ సంప్రదాయంలో పుట్టిన ఏ ఆడది మొగుడు బతికుండగా తాళి తెంపలేదు. ఇల్లాలంటే ఇంటికి మహాలక్ష్మిలా భావించే వాళ్ళ ఇంట్లో తాళిని మంగళసూత్రం అంటారు గాని, ఇల్లాలంటే ఇంటి ముందు కళ్ళాపు చల్లేదని, మొగుడొస్తే కాళ్ళకి నీళ్ళిచ్చేదని, వాడు కొట్టినప్పుడు ఏడుస్తుండేదని, వాడు నవ్వినప్పుడు సుఖ పెట్టాలని భావించే నీలాంటి వాళ్ళు కట్టిన దాన్ని మంగళసూత్రం అనర్రా, అమంగళసూత్రం అంటారు. జనం కోసమో లోకం కోసమో ఈ అమంగళాన్ని భరిస్తూ బతకలేను. నీలాంటి మొగుడుతో ఏడుస్తూ పడుకునే బదులు ఏదైనా గుళ్ళోకెళ్ళి పడుకుంటే పుణ్యమైన వస్తుంది. అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి, మంగళసూత్రం తీసినంత మాత్రాన నువ్వు విధవైపోవు. వీళ్ళందరూ వేలెత్తి చూపించినంత మాత్రాన నీ శీలం ఎక్కడికి పోదు. నీకు జరిగిన అన్యాయానికి నేను కూడా బాధ్యుణ్ణి. అదే బాధ్యతతో నేను నీకు జీవితాంతం తోడుంటాను. దానికి వీళ్ళు ఎన్ని అర్థాలైనా తీసుకొని వి షుడ్ నాట్ కేర్. కార్యేషు దాసి అని పెళ్ళాన్ని పని మనిషిలా, భోజ్యేషు మాతాని కడుపు నిండా తిండి పెట్టే తల్లిగా, శయనేషు రంభాని పడగదుల సుఖాన్నిచ్చే యంత్రంలా ఇలా ఆడదాన్ని బానిసగా బతకాలని రాశారే కానీ ఒక భార్యని భారీగా చూడాలని, ఇద్దరూ స్నేహితులుగా ఉండాలని ఏ మహానుభావుడు చెప్పలేదు. చూడండి, మీకిష్టమైతే మీకోసం ప్రాణం ఇచ్చే ఒక మనిషిలా ఉంటాను. లేదంటే ఒక మంచి మనిషికి నీడనిచ్చే చెట్టులా జీవితాంతం ఒక స్నేహితుడిలా ఉండిపోతాను. త్యాగాన్ని కోరాలంటారు, కానీ నేను పగ తీర్చుకోవాలనుకున్నాను. అందుకే ఆ దేవుడు నాకు దేవుడు లాంటి మనిషిని